మహారాజుకి జై. సచ్చరిత్ర 14వ అధ్యాయం. గణేశ నీకు నమస్కారం, సరస్వతీదేవి నీకు నమస్కారం, గురువరా నీకు నమస్కారం, కులదేవత నీకు నమస్కారం, సీతారామచంద్ర ప్రభు నీకు నమస్కారం, సద్గురు సాయినాథ నీకు నమస్కారం. జయ జయ సాయినాథ సత్పురుష శ్రేష్ఠ, జయ జయ దయాళు గుణగంభీర, జయ నిర్వికార పరాత్పర, జయ జయ అనంత. భక్తులపైన ఉన్న దయతో భక్తులపైన ఉన్న దయతో వారికి తెలియకుండానే మీరు వారిపై దృష్టిని ఉంచి అనేక మిషలతో వారికి మీ సాన్నిధ్యాన్ని కలుగజేసి వారిని కష్టాల నుండి తరింపజేస్తారు. మన మీద ఉన్నటువంటి దయతో, భక్తుల మీద ఉన్నటువంటి దయతో వారికి తెలియకుండానే మీరు వారిపై దృష్టిని ఉంచి అనేక మిషలతో వారికి మీ సాన్నిధ్యాన్ని కలుగజేసి వారిని కష్టాల నుండి తరింపజేస్తారు. మీకు ఇక్కడే ప్రత్యక్ష ఉదాహరణ చూపిస్తా. జానకమ్మ ఎక్కడో ఉండిందామె భక్తులపైనున్న దయతో ఆమెపై బాబా తమ కృపాదృష్టిని ఉంచి అనేక మిషలతోటి ఆయన సాన్నిధ్యాన్ని కలుగు చేసి ఆమెని కష్టాల నుండి తరింపజేశాడు. పాపం ఏమనుకోబాక్క చెప్తున్నా, ఇప్పుడు మనం రాటు తేలిపోయాంలే, మన ముద్ర ఎవరైనా పోయినా కూడా లెక్క చేయం. ఆమె కూతురు ఎన్నేళ్ళుకా 26 ఏళ్ళు సంపాదిస్తుండింది. సాఫ్ట్వేర్ చనిపోయింది ఉన్నట్టుండి. చూడండి, మన కళ్ళెదురుగానే జరుగుతున్నా మనం నిమ్మకు నీరెత్తినట్టున్నాం. చనిపోతే ఆమె పుట్టిడు దుఃఖంలో ఉంది. పాపం ఎవరికైనా బాధ కదండి. ఉంటే ఆమెని సిరీ గార్డెన్లో వీళ్ళుండే అపార్ట్మెంట్కి లాక్కొని వచ్చాడు. భక్తులపైన దుర్దయతో వారిపై దృష్టిని ఉంచి అనేక మిషలతోటి మీ సాన్నిధ్యాన్ని కలుగు చేసి వారిని కష్టాల నుండి తరింపజేస్తారు. బాబాకే చెల్లిందండి అది. బాబాకే చెల్లింది. సిరీ గార్డెన్లో అక్కడికి వచ్చారు, అక్కడ కాపురం పెట్టారు. వీళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు? సంవత్సరమా? 3 ఏళ్ళు ఉన్నారు. ఈ లోపల ఏం చేశాడు? శ్రీ గార్డెన్లో అమరావతి ద్వారా సత్సంగాలు ఏర్పాటు చేయించాడు. వేయించి ఇవి 2వ అంతస్తులో ఏమో ఉంటే 3వ అంతస్తులో రాజేశ్వరమ్మ గారింట్లో సత్సంగాలు జరుగుతుంటే ఈమెను ఆహ్వానించారు. ఈమెను పిలిచారు, రాక చూసి అసలు ఏందో అని. అంతే, ఎక్కడికో బాబళ్ళా, ఇక్కడే ఉంది. ఇప్పుడు అసలు ఆ బాధ నుండి ఆమె తొందరగా కోలుకున్నది. ఇప్పుడా ఎదురుగ్గా మనోళ్ళు పోయినా కూడా బాధపడడం పెద్దగా. ఎందువల్లంటే నీకు తత్వం అర్థమైంది. ఎవరైనా ఎప్పుడైనా పోవాల్సిన వాళ్ళమే. ఏం బాధపడవాళ్ళ? శరీరం చనిపోతుంది, ఆత్మ మిగిలిపోతుంది. నువ్వు ఈ శరీరానివి కాదు, ఆత్మవు. నువ్వు శరీర వ్యామోహంతో ఉన్నంతకాలం నీకు తత్వం అర్థం కాదు. శరీర వ్యామోహంతో ఉండకూడదు. ఈ శరీరం ఏమైనా ఈరోజు రేపు ఇంకో శరీరం వచ్చినా అది కూడా పడిపోతుంది. ఆత్మ శాశ్వతం. కరెక్ట్గా ఈ వర్డింగ్ ఆమెకి సరిపోద్ది. భక్తుల పైన ఉన్నటువంటి దయతో వారిపై మీ కృపాదృష్టిని ఉంచి అనేక మిషలతో మీ పాదాల దగ్గరికి లాక్కొని మీ సాన్నిధ్యాన్ని కలుగజేసి
వారిని కష్టాల నుండి తరింపజేస్తారు. అట్లాగే ఒక ఆమె ఉండింది, ఇంకొక ఆమె విసిగిపోయింది ఇంట్లో. ఎంతవరకు వెళ్ళారంటే చనిపోవాలనేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనేటువంటి స్థాయికి వెళ్ళారు. భగవంతుడు దయ వచ్చి కూర్చొని విన్నారో లేదో మనసు మారిపోయింది. లక్షణంగా ఉన్నారు. ఇంకొంతమంది ప్రేమ లేక వాళ్ళని ఇంట్లో వాళ్ళు వాడుకోవడం తప్ప వాళ్ళ శ్రేయస్సు ఎవరికి అక్కర్లే. ఈ ప్రపంచంలో మనకు వాడుకునేదే తెలుసు. వ్యక్తుల్ని వాడుకొని విసిగి వేసారి గుండెలు బాదుకుంటూ ఉన్నటువంటి వ్యక్తిని అనేక మిషలతోటి వారి పైన దయతోటి వారి కర్మని అనుభవింపజేసి తన దగ్గరికి లాక్కుని ఈరోజు వాళ్ళని అత్యంత ఆనందంలో ముంచెత్తుతూ ఉన్నాడు భగవంతుడు. ఒరే నేనేనా అప్పుడు చనిపోవాలని అనుకున్నది, అబ్బబ్బా ఎంత పొరపాటు చేశానే, ఎంత పొరపాటుగా ఆలోచించానే, నేను అలా ఆలోచించుంటే నాకు ఈరోజు ఈ భాగ్యం చిక్కానా అనే ఆలోచన స్థాయికి తెచ్చింది సత్సంగం, సచ్చరిత్ర. ఆ వర్డింగ్ ఇక్కడ చెప్తున్నాడు. ఏందే ఆ వర్డింగ్ చెప్తున్నాడు. 26 వ్యాపారాలు చేసి నా దృష్టిలో కూడా అంతా రోడ్డు మీదకి వచ్చేస్తుంటే అప్పుడు పట్టుకున్నాడు నన్ను, ఉత్తప్పుడు పట్టుకోలే. ఆ బాధల నుండి మైమరిపించేదానికి ఆయన తన సన్నిధానాన్ని నాకు ప్రసాదించి ఆ కష్టాల నుండి బయటపడేశాడు. కానీలేబ్బా, ఇల్లు ఒకటే, అంతకు ముందర సొంత ఇల్లు అనుకున్నాం, ఇప్పుడు అంతకన్నా ఇల్లే బాగుంది నన్ను అడిగితే. అదే కానీ మనసు గింజులాట. కాబట్టి నువ్వు మనస్సుని స్టడీ చేస్తే అసలు ఏందనేది అర్థమైపోద్ది. ఏందే నువ్వు ఎంత పెద్ద 10 అంతస్తుల బిల్డింగ్ కట్టుకో, నువ్వు కూర్చునేది 3 అడుగుల స్థలమే, నువ్వు ముట్టి నిలిచేది. నువ్వు పడుకుంటే 6 అడుగుల స్థలమే. ఇంకంతకు మించి ఏం లేదు ఈ జీవితంలో. ఈ జీవితంలో అంతకు మించి ఏమీ లేదు. ఏమీ లేని దానికి గొడవ. అది మనం ఆలోచించాల్సింది. ఈ విధంగా నాకు తెలిసి మిగతా వాళ్ళందరికీ కూడా ఇదే విధంగా జరుగుండొచ్చేమో నాకు తెలియదు. అదిగో సుజన వాళ్ళ ఎవరి సంగతైనానమ్మా వదిలి సుజన చెప్పు. ఎన్నో కష్టాలు పడింది. ఆమె చెప్తుంది, నేను కూలి పనికి కూడా పోయానని చెప్తుంది. బిడ్డల్ని పోషించుకోవాలా, ఇద్దరు పనిచేస్తే కానీ గడవని పరిస్థితి. ఇప్పుడు ఆయన ఇది ఆ అమ్మాయికి దానికనే బాబా అంటే అంత ఇష్టం. ఎందువల్లంటే కష్టపడ్డవాడికే దాని విలువ తెలుస్తుంది. డబ్బులు విలువ కూడా కష్టపడి సంపాదించిన వాడికి తెలుస్తుంది. తేరకొచ్చిన వాడికి ఆస్తులు, అమ్మగారు ఆస్తులు, అత్తగారు ఆస్తులు వచ్చిన వాళ్ళకి తెలియదు ఆ విలువ. ఆ భేదతనంలో పుట్టినవాడికి ఎదుటివాడు ఆకలి తెలుస్తుంది. వాడికి గుడ్డలు వేసుకోకుంటే అబ్బా ఏంద్రా వీడు అని అనిపిస్తుంది. కార్లలో తిరిగేవాడికి డోర్స్ వేసుకొని నల్లగా ఆ డోర్స్కి కూడా నల్ల పేపర్లు అంటించుకొని పోయేవాడికి ఏం తెలుస్తుంది ఇతరుల బాధల తెలియదు. కాబట్టి ఆమె శక్తి ఉన్నా లేకపోయినా పోరాడుతుంది. ఆ పోరాటం కావాలి భగవంతుడికి, పోరాటం కావాలి. ఆమెపై దయ చూపించాడు భగవంతుడు. దగ్గరికి అనేక మిషన్లతోటి లాక్కున్నాడు. అక్కడ చేరడం ఏంది, రామారావు పరిచయం కావడం ఏంది, రామారావు పలానా దగ్గర సత్సంగం జరుగుతుందని చెప్పడం ఏంది, ఆమె దానికి అట్రాక్ట్ కావడం ఏంది, విన్నదాన్ని ఈడు మహావాడిడా అని చెప్పని అనుకోకుండా నిలబడ్డం ఏంది, జీవితాన్ని మార్చుకోవడం ఏంది, ఆమెను కష్టాల నుండి బయటపడి వేయడం ఏంది. వాళ్ళ కొడుకు సీఏ ఈరోజు ఏందా, అదే చెప్తున్నాడు ఇక్కడ. అది కూడా ఏంది, భక్తులపై ఉన్నటువంటి దయతో మీరు వారిపై కృపాదృష్టిని ఉంచి
అనేక మిషన్లతోటి మీ పద సాన్నిధ్యాన్ని కలుగు చేసి వారిని కష్టాల నుండి బయటపడవేస్తారు, కష్టాల నుండి తరింపజేస్తారు అన్నాడు. ఇక్కడ ఒక పదం వాడతాడు హేమాద్రి పంత్ గారు. ఈ కష్టాలు కాదురా, ఈ మామూలు కష్టాలు నువ్వు చేసుకున్నటివి. అసలు కష్టం ఉంది పెద్దది. ఏందే? జన్మ జన్మల కష్టం. ఏందే? జన్మ జన్మల కష్టం ఉంది. ఇప్పుడు నువ్వు హాయిగా ఏసీలో ఉన్నావండి. మనం ఇంట్లో 4 ఏసీలు ఉన్నాయి ఒక్కొక్కరికి ఇళ్లలో. మళ్ళీ నీకు ఏసీలు కావాలంటే ఏం చెయ్యాలని చెప్పేదే శ్రీ సాయి సచ్చరి. తరింపజేయడం అంటే అది. వారిని కష్టాల నుండి బయటికి లాగడం కాదు, జనన మరణాలు అనే కష్టాల నుండి తరింపజేస్తాడు, ప్లస్ లౌకికంలో నుంచి కూడా బయటపడి వేస్తాడు. అది సద్గురువు చేసే మేలు. దానికనే తత్వాన్ని ముందర హేమాద్రి పంత్ గారు లీలలు ముందర రాస్తాడే, అదే కావాలి మనకు. అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా మనం వాళ్ళనే బయటికి లాగాడు. అదే అంటే ఈమె ఎంత కుమిలిపోవాల్సిందే. అబ్బా, ఇప్పుడు అందరూ ఆనందిస్తున్నారు. వెరీ ఎంజాయింగ్ ది లిబర్టీ. ఏంది? స్వేచ్ఛ అనుభవం అంటారే. అర్థమైందా? అట్లా కోరుకోబాకండి తల్లులా. మనం కోరుకుంటూ పోయే వాళ్ళు ఎవరు లేరులే. అర్థం కాల? నీకు ఆ రాత ఉంటే స్వేచ్ఛ అనే రాతని మొహాన్ని రాసి పెట్టుంటే స్వేచ్ఛనిస్తాడు. అంటే దీంట్లో మళ్ళీ ఉపాయం చెప్పాడు మళ్ళీ భగవంతుడు. ఇవన్నీ దూరం కావాలంటే గురు కథ నన్ను ఆధారం చేసుకో, నా సహాయం తీసుకో. గురు కథా శ్రవణం. మనం కేవలం గురు కథా శ్రవణంతో ఈ భవసాగరాన్ని అవలీలగా కాళ్లకు తడి అంటకుండా దాటగలం. మనం ప్రపంచ బంధనాలలో బాగా ముడివేసుకుని పెను వేసుకున్నాం. మనమే ఇల్లు ముడేసుకోవాలా, ఇంట్లో పెళ్ళాం ముడేసుకోవాలా, ఎవరికి ఎవరు ముడివేసుకోవాలా, నీకు నువ్వే ముడివేసుకున్నావు. నిన్ను నువ్వు ఇంట్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈమె తలుపులు వేసుకొని గేడేసుకొని తాళం నొక్కి ఇంట్లో పని చేసుకుంటుంటుంది. ఆ జైలు ఒకటే, ఈ జైలు ఒకటే. అక్కడ బయట నిలబడి తాళం వేస్తాడు, ఇక్కడ నీకు నువ్వే తాళం వేసుకున్నావు. అక్కడున్న వాడి పని మేలు, వాళ్ళు తాళం వేసుకొని పోతారు, నీకు భయమేలు, హాయిగా నిద్రపోవచ్చు. ఇక్కడ నువ్వు పడుకున్న తర్వాత తాళం వేసామో లేదో ఏందా మళ్ళీ వచ్చి చిట్టలాగుతాడు. మనం ప్రపంచ బంధనాలలో బాగా పెనవేసుకుని ముడి వేసుకుని ఉన్నాం. అందువలన మన నిజస్వరూపం నీకు అర్థం కాల. నువ్వు స్వేచ్ఛాజీవివి. స్వాతంత్రం, ముక్తత, స్వేచ్ఛ ఇవే ఈ జీవితానికి పరమార్థం. నువ్వు స్వేచ్ఛాజీవివి. అన్ని పక్షుల్లాగానే నువ్వు కూడా ఒక పక్షివే. అన్ని జీవుల్లాగానే నువ్వు కూడా ఒక జీవివే. అయితే నువ్వే నీ మనసు చేతే నువ్వే బంధింపబడ్డావు, ఊళ్ళో వాళ్ళ మనసులు కాదు. మనసే మనిషికి బందికానా, నీ మనసే బందికానా. నా కూతురు ఏం చేస్తుందో, నిద్ర లేస్తుందో లేదు, ఆ పిల్లేమో గాఢంగా నిద్రపోతుంటుంది మందు కొట్టి. అర్థం కాల? ఈ ఏడుపు ఇక్కడ కూర్చొని కూడా ఆ ఏడుపు ఎందుకు? ఇక్కడ ఏడుపు ఆడవరాదా? అబ్బా, ఎందువల్లంటే నువ్వు బంధనాన్ని ఏర్పరచుకొని ఉండవు. ఏందే మా ఆయన వస్తాడో లేదు, పోనీ ఇంకొక ఆమెతో పోతాడు, నీకేం ఇబ్బంది ఉంది? హాయిగా ఉంటుంది కదా ప్రాణానికి. నిన్ను ఇబ్బంది పెట్టాడు కదా వచ్చా. నీ మనసే వీటన్నిటికీ కారణం. మనసే మనిషికి అప్పుడు ఏందో పాటలు పాడుకున్నా, ఇప్పుడు తెలుసుకున్నా, రియలైజ్ అయ్యా ఆ రోజు. అర్థం కదా? అదిగో నువ్వు భయపడి తెంచుకొని పారిపోయినా తెలియని పాశం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది.
నీ సుఖం త్యాగం చేయమంటుంది. నీ మనసే బందికాన, ఇంకేమిలే. ఇన్ని నగలు దిగేసుకొని పోతిని ఏందే, తోడా పెట్టుకుంటుని, ఇంత పులిగోర వేసుకుంటుని, ఈ చేతికి ఆ చేతికి వేసుకుంటుని, బంగారు బెల్ట్ వేసుకుంటుని, దొంగలు పడి ఓయమ్మో పోతావా లేదా, అక్క నువ్వు వస్తావా లేదా, రామారావు గారు మీరు పోయేటప్పుడు నన్ను పిలవండి, నీ బండి మీద నేను వస్తా, భయం. ఇప్పుడు నీకు నువ్వే బందీ అయ్యావా? ఊళ్ళో వాళ్ళు పోలీసులు కానీ దొంగలు కానీ వచ్చి బందీ చేశారా? మనం దానికని అన్నాడు అక్కడ, ఆయన బందీ చేశాడని చెప్పలా. బాబా మహా తెలివి గల ముదురు, అర్థమైందా? మనం హేమాద్రి పంత్ తను కలుపుకొని చెప్తున్నాడు, మనం ప్రపంచ బంధనాలలో బాగా పెనవేసుకుని ముడి వేసుకుని ఉన్నాం. బొంబాయిలో ఉంది మన అమ్మాయి. ఏమమ్మ బుజ్జమ్మ, ఇంకేం బుజ్జమ్మ, పెళ్ళి వాడికి మళ్ళీ పెళ్లి కావాల్సిన బిడ్డలు ఉంటా. అన్నో తిన్నమ్మా, అన్నో దానికి ఇంకేం తింటారు, గడ్డి తింటారా, ఏం తింటారని అతను ఒక మంచి మాట మాట్లాడరాదు. ఏమమ్మా రామాయణం చదివావని అడిగావా ఎప్పుడైనా కూతుర్ని? సత్యతం చదివావని అడిగావా? ఏమమ్మా ఈరోజు ఒక సత్సంగం అన్నా విన్నావని అడిగావా? గుడికి పోయావని అడిగావా? ఏమంట చేసావమ్మా? ఏమైనా అక్కడి నుంచి ఏమైనా పార్సిల్ వస్తుందా నీకు? బొంబాయి నుంచి ఇక్కడికా, కలకత్తా నుంచి బెంగళూరు నుంచి ఏమన్నా పార్సిల్ వస్తుందా? ఏం రాదు కదా, సొల్లు కబుర్లు కదా. అదే కదా వాడేదా సులోచనమ్మ రాలా, నామని చెప్పమంటుంటే మనసేమో సచ్చరిత్రేమో నామని చెప్పమంటుంది, నువ్వేమో బెంగళూరును దలుచుకుంటుంటావు. అదే కదా బాబా చెప్పింది, అనేక చాతుర్యాలను వదలి నువ్వు ఫోన్ అక్కడికి పోయేటప్పటికే ఎందుకు చేయబోతున్నావు? చదివమంటుల్లా, వెనకాలవాడు ముందర కాలు వేసానో ఏదైనా చేసి కాలు తీరా అంటుల్లా, అవునా కదా? చెయ్యి ఫోన్ కాడికి పోతుంది, ఎందుకు పోతుంది? ఒక నిమిషం ఆగు, ఎత్తుకోబాక, వెంటనే ఫోన్ గబగబ ఇక తిప్పి కొట్టేబాక. ఎందుకు పోతుంది ఫోను? ఆగో చెప్పవే, చెయ్యి ఎందుకు పోతుంది చెప్తుంది. అది యూట్యూబ్ చూసేదానికని చెప్తుంది. దాని మీద ఒక దెబ్బ, ఒక రోల్ కార్ పెట్టుకోవటి పక్కన, అంటే కూతురు కాడుకో, లేదంటే మనవాడు కాడుకో, ఒక దెబ్బ ఎప్పుడో చూడు. మనవాడు నేను నువ్వు చూసేది వాడు ఎంత పుడతాడు, అది చూపియమ్మా నాక, ఏది చూపించారు సొరప్పు గుద్ద. మా పెద్దోళ్ళు దానికనే అన్నది, మొక్కై వంగనిదే మానై వంగునా. నువ్వు ఈరోజు ఏమిలే అనుకుంటావు, ఏమనుకుంటావు? తెలియని పాశము వెంటబడి. కాబట్టే ఫారిన్ వాళ్ళు చూడు 16 ఏళ్ళు రంగానే పంపించేస్తారు బయటికి. కాబట్టి వాళ్ళకి ఎవరు మోహాల్లో పడరు, వాళ్ళకి జన్మలుండవు పెద్దగా. మనమే ఇక్కడ తిరుగుతూ ఉంటాం, పుణ్యభూమి అనుకుంటాం, కర్మభూమి అనుకుంటాం, తిరుగుతూనే ఉంటాం ఇక్కడే. కాబట్టి జనాభా చైనాని మించిపోయింది ఈరోజు. ఏందే, చైనాని మించిపోయింది. నిన్న తెలిసింది నాకు చైనాని మించిపోయిందని. ఎందువల్ల? సముద్రంలో ఉండేవాళ్ళు ఇటు వస్తున్నారు, ఇటు ఉండేవాళ్ళు సముద్రంలోకి పోతున్నారు. చిన్నదనుకుంటే అదేమో, నా మనవాడిని నేను, కొంతమంది నా మీద ఎగిరారు కూడా, నా మనవాడిని నేను చూసుకో, వద్దన్నది ఎవరా? నువ్వు కూడా చూసుకో, నిన్ను చూసుకో, పెళ్ళైన వాళ్ళని చూసుకో, పెళ్ళి కాని వాళ్ళని చూసుకో, మనవాళ్ళని చూసుకో, మనవరాళ్ళని చూసుకో, ఎవడొద్దన్నాడని. కానీ బంధనం ఏర్పరచుకోబాక, చిన్న విషయం కాదండి అది. కుక్కతోటి బంధం, పావురంతో బంధం, పక్షులతోటి బంధం, పిల్లులతోటి బంధం, కుక్కలతోటి పెద్ద బంధం. అది మనం ప్రపంచ బంధనాలలో బాగా పెనవేసుకొని ముడి వేసుకొని ఉన్నాం. అందువలన మన నిజస్వరూపం మరుగున పడిపోయి ఉంది. ఇది కాదు మన స్వరూపం, నీకు అది తెలియలా. నిజంగా అండి, సచ్చరిత్రలో బాగా అర్థం చేసుకుంటే
హేమాద్రిపంత్ గారికి, బాబా గారికి, బాబానే ఇక్కడ ఏందే నువ్వెవడా రాసేదానికి, నేను నా భక్తుల కోసం నేనే స్వయంగా రచన చేసుకుంటాను అన్నాడు. నీ స్వరూపం ఇది కాదు. ఎవరండి నీకు చెప్పింది ఆ మాట? నీకు తెలుసా అసలు ఈ మాట? ఇదే అనుకుంటుండే, నేను నల్లగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, పచ్చగా ఉన్నాను, ఎర్రగా ఉన్నాను, వెంట్రుకలు తెల్లబడుతున్నాయి, వెంట్రుకలు నల్లబడుతున్నాయి. ఇది నీ రూపం కాదు. నిజంగా మన అమ్మ తల్లి తెలుగులో రాయకపోతే మన పరిస్థితి ఏందా? మనం ప్రపంచ బంధనాలలో బాగా పెనవేసుకుని ముడి వేసుకొని ఉన్నాం. అందువలన మన నిజస్వరూపం మరుగున పడిపోయి ఉంది. అడుగున పడిపోయిందాన్ని ఏం చేయాలి? వస్తువు అడుగున పడిపోద్ది, ఇవన్నీ తీసి బయట వేయాలి. అప్పుడు కానీ అడుగు నుండి వస్తువు కనబడదు. అందువలన మన నిజస్వరూపం మరుగున పడిపోయి ఉంది. నువ్వు తీలేవు, నీ వల్ల కాదు, నీ జన్మలో కాదు, నీ జన్మలో నువ్వు తీలేవు. బండరాళ్ళు ఉంటాయి, దాని కింద ఉంటుంది అనుకో వస్తువా, నువ్వు తీగలవా? వేరే వాళ్ళ సహాయం తీసుకోవాలా. కాబట్టే చెప్పాడు ఇక్కడ, అందువలన. నిజంగా నువ్వు అర్థం చేసుకుంటే బాబా పిచ్చోడు అయిపోతావు. అర్థం చేసుకుంటే ఇంకా నీకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ పనికిరారు బాబా తప్ప. అది సచ్చరిత్ర అంటే. అందువలన మనం ప్రపంచ బంధనాలలో బాగా పెనవేసుకుని ముడి వేసుకుని ఉన్నాం. అందువలన మన నిజస్వరూపం మరుగున పడిపోయి ఉంది. ఎట చేయాలయ్యా? అందువలన మన నిజస్వరూపం మరుగున పడిపోయి ఉంది. ఈ కథాశ్రవణంతో ఈ బంధనాలు వదులై విడిపోతాయి. నువ్వు వదిలించుకోలేవు. నువ్వు అసలు చీర కూడా కట్టుకొని చేతరాకు కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయి చీర కట్టిస్తున్నారు పెళ్లి కూతురికే. తోడమ్మ బాడవా, సిగ్గు లేకుండా పోయింది నా బోటోడికి. డబ్బులు ఇచ్చేందండి చీర కట్టించుకోవడం, ఏం కర్మ. అదిగో పిలుస్తుంది బొమ్మ. నవ్వు వస్తుంది. నేను బలి నవ్వుకుంటుంటా రాత్రులు ఇవన్నీ తలుచుకొని. అప్పుడే మా వాళ్ళు అడిగేవాళ్ళు, చెప్తే నువ్వు కోపడతావు, నన్ను తిడతావు, కొడతావు, ఎందుకు లేవే, ఏదో పిచ్చోడిని నవ్వుకుంటుంటాలే అని చెప్తా. నేను ఇవన్నీ గుర్తుకొచ్చేది నాకు. సో దానికి మార్గం చెప్పాడు. ఈ బంధనాలు ఈ కథాశ్రవణముతో వదులై విడిపోతాయి. దానికి కూడా నువ్వు రెడీ కాకపోతివే, ఇంకా భగవంతుడైనా ఏం చేస్తాడండి? ఫైనల్ ఆప్షన్ ఇచ్చాడు. ఇంకా నీ కర్మ పో, ఏమైనా చేసుకోబో. ఎట్ట పోతావో, ఏ గుట్లోకి పోతావో, ఏ జీవిలోకి పోతావో పో, సంకనాగించుకొని పోతా. నేను ఈ జన్మలోగా నేను సరి చేసుకోకుంటే, నా ఆలోచన విధానాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే, గురువు ఎందుకు వచ్చాడు అనేది అర్థం చేసుకోకపోతే, ఏదో ఇంకా అసలు ఇంకా వేస్ట్. నన్ను అడిగితే బతకబడలే. ఇప్పుడే పోయి నేనేదో ఒకటి చేసుకోవచ్చు. అది ఆయన చెప్పిన మాట. నీ నిజస్వరూపం అమ్మా, ఇది కాదమ్మా. నిజస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడికి ఇంక ప్రపంచంలో తిరిగే ఎందువల్లంటే వాడు ఏ జీవిలోకి పోయినా వాడు ఇరుకులో ఉంటాడు. ఇప్పుడు నువ్వు మెడ్రాస్కి పోయావు, అమెరికాకి పోయావు, ఏ ఊరు నీది అంటే నెల్లూరు అని చెప్తావు. ఇరుకులో ఉంటావా లేదా? అట్లా ఇరుకులో ఉంటావు నువ్వు. ఏ జన్మలోకి వెళ్ళినా ఈ శారీరక రుగ్మతలు ఏముండో బాబాలాగా తయారవుతావు నువ్వు. ఆ దగ్గు జలుబు అన్నీ పట్టించుకోలే ఆయన. అలా తగ్గిస్తానన్నాడు. క్యాన్సర్ వచ్చింది, ఆయన పట్టించుకోలే. ఈమె పట్టించుకోలే, జిల్లెలు మూడమ్మ పట్టించుకోలే. ఆఖరాకి చదువుకోనమ్మ అయినటువంటి ఈమె కూడా పట్టించుకోలే, డొక్కా సీతమ్మ. వాళ్ళకి తెలిసిపోయింది తాను ఎవరో.
కేవలం ఆమె చేసిన సాధన ఏంటంటే అన్న తప్ప నలుగురికి అన్నం పెట్టడమే. నీకు ఇప్పటికే చాలా తెలిసింది, ఇంక నువ్వు చేయాల్సిందంతా రంగంలోకి దిగడమే. ఇంట్లో యుద్ధ వ్యూహాలు రచిస్తా కూర్చుంటే ఎట్లా? ఈ లోపల శత్రువు వచ్చేస్తుండే. ఇంకా నువ్వు రచించుకుంటూ ఉండు, అడ చేస్తా ఇడ చేస్తా, రేపు పోతా ఎల్లుండి పోతా. నువ్వేందుకు పోయేది అట? దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. అర్థం కాల? అనుకోవడంలోనే సగం జీవితం అయిపోయింది. ఇంక చేసేది ఎప్పుడా? వంట చేస్తా వంట చేస్తా వంట చేస్తా నిద్రపోయిందంట. అట్లుంటే కాబట్టి బాబా అంటే ఎవరంటే భక్తులపై ఉన్నటువంటి దయతో వారికి తెలియకుండానే ఆయన వారిపై దృష్టిని ఉంచి అనేక మిషలతోటి అనేక కారణాలతోటి మనల్ని లాక్కుని ఆయన సాన్నిధ్యాన్ని ప్రసాదించి ఆయన కథలని, ఆయన చర్యలని, ఆయన లీలలని మన చెవుల్లో పడేటట్టు చేసి మన దుష్కర్మలను నశింపచేసి తరింపజేసే ఒక మహాశక్తి శ్రీ సాయిబాబా. అది అర్థం. అంతేకాదు ఇంక దేనికి వచ్చాడు తెలుసు? ఆయన దీనులను ఉద్ధరించడానికి, భక్తుల చెడు వాసనలనే దుష్టులైన రాక్షసులను హతమార్చడానికి, దేనికి? హత్య చేసేదానికి. దీనులను ఉద్ధరించడానికి, భక్తుల చెడు వాసనలనే దుష్టులైన రాక్షసులను హతమార్చడానికి ఇది ఒక లీలావతారం. కోపం ఉంది, కోపం ఉంది, దుష్టగుణం. వెళ్ళాడు, భిక్ష రూపంలో వెళ్ళాడు. ఆయనకేం కర్మ పట్టింది? భిక్షగత్ రూపంలో పోయి అదిగో ఆ పిండి నాకు ఇండమ్మా అన్నాడు. వాళ్ళు ఇవ్వాల, కొద్దిగా ఇచ్చారు. ఇంకా కావాలని అడిగాడు, ఇవ్వాల. ఇంకొకరు ఇచ్చారు, మొత్తం కావాలని అడిగారు. తరిమేస్తానన్నాడు. ఏమంత కోపం నీకు? షిరిడీకి వచ్చాడు, మాట్లాడలా బాబా. ఏంది బాబా నేను వచ్చి గంట అయింది మాట్లాడలేదే అని అడిగాడు. ఎందుకు మాట్లాడాలి నీతో? ఏం నా మాట విన్నావా నువ్వు అని అడిగాడు. ఎందుకు వినలేదు బాబా అని అడిగాడు. కోపాన్ని తగ్గించుకున్నావా? నేనెక్కడ కోపడ్డానయ్యా? ఆ రోజు భిక్షగత ఇంటికి రాలా? గుమస్తాతో నెట్టిచ్చేస్తానన్నావే, ఎందుకనాలి? 2 సార్లు అరుచుకొని ఆమె బోదు. ఒరిడమ్మ వడవ, కళ్యాణ్ ఎక్కడా? షిరిడి ఎక్కడా? షిరిడి ఎక్కడా? కళ్యాణ్ ఎక్కడా? ఏందేనా? చెడు రాక్షసుడు. రాక్షసులు అంటే ఎక్కడో లేరు, మనలో ఉండే అరిషడ్ వర్గాలే రాక్షసులు. అదే దెయ్యాలు ఎక్కడున్నాయమ్మా అన్నది. నా బోటోడు అడిగాడమ్మా, నేను దెయ్యాలంటే బాధపడు, నువ్వే ఒక పెద్ద దెయ్యం రా అన్నది. అదే అందమ్మా అని అన్నా నేను జిల్లెల ముడమ్మతో. దయ్యలేని హృదయాలు గల్ల వాళ్ళందరూ దెయ్యాలేరా అన్నది. అట్టయితే ప్రపంచంలో అందరూ దెయ్యాలేనమ్మా అన్న. ఖచ్చితంగా 100కి 100 పళ్ళు అన్నది. కొంతమంది ఉన్నారన్నారు. ఎవరమ్మా వాళ్ళు అన్న? సత్సంగంలో ఉండేవాళ్ళు అని చెప్పింది. పేర్లు చెప్పాల, సత్సంగంలో ఉండేవాళ్ళు అన్నది. దీనులను ఉద్ధరించడానికి భక్తుల చెడు వాసనలు. ఏమన్నాడు? వాసన. ఆ వాసన ఇంకో కట్టిన గుడ్డకి ఆ వాసన పోదంట. ఉండేదే భక్తులకి గర్వం. అర్థం కాల? ఆ వాసనని హతమార్చేదానికి, హత్య చేసేదానికి వచ్చాడు. లోభం ఇదొక పెద్ద జబ్బు. దక్షిణ కుక్షణ ఇస్తావా? వచ్చినప్పటి నుంచి అదే పని. ఏందే? నేను సత్సంగం ఎత్తుకున్నప్పటి నుంచి ఏం వదిలేమంటున్నా? మూడు జన్మల ముష్టిగాడైనా ఇవ్వాల్సిందే. ఆ సినిమాలో నిన్న అబ్బా ఆ తల్లి ఎంత పొంగిపోద్దో,
అబ్బా ఈ భిక్షగత్తెకి కూడా వచ్చి ఒకడు భిక్షను అడుగుతున్నాడా, నా జన్మ ఎంత ధన్యమైపోయిందని అంటది ఆ భిక్షగత్తె. అర్థమైందా? అబ్బా నా హృదయం పొంగిపోయింది. ఆమెకున్న తెలివి నాకు లేదనుకున్నా. చూడండి ఎంత గొప్పగా మనకు నేర్పిస్తున్నాయో తత్వాలు. అట్లా లోభం, ఇటీ డబ్బులి ఈ డబ్బులి పెరుక్కున్నాడు. ఇంక ఈ జన్మలో వాడు అనుకున్నాడు, ఇంక ఈ జన్మలో ఈయన దగ్గరికి రాకూడదు అనుకున్నాడు. కొంతమంది తెలుసుకున్నారు. ఏందే కొంతమంది తెలుసుకున్నారు. దీక్షలత్ లాంటి వాళ్ళు, ఈయన ఎంఈ ప్రధాన్ లాంటి వాళ్ళు తెలుసుకున్నారు. ఏమని? ఈయన అడిగేది మనలో ఉన్నటువంటి లోభ గుణాన్ని తీసేసేదానికి అడుగుతున్నాడు అని అప్పు చేసి తీసుకురమ్మన్నాడు. నేను అడిగన్నా తీసుకొని రా, నేను కట్టను రోయాడు అప్పునే, అది కూడా చెప్పాడు. నా పేరు చెప్పాక నువ్వే ఎక్కడైనా అడిగి తీసుకొని రా. అంతగా దుష్టులైన చెడు రాక్షసులను హతమార్చాడు. ఇంకోవాడికి ఇంకో కోరిక ఉండింది, కామం. చేయి చూపించాడు ఇట. ఏ సాహెబ్ జాగ్రత్త, దుష్టులైన రాక్షసులను హతమార్చేదానికి, హత్య చేసేదానికి ఆయన వచ్చింది. దీనులను ఉద్ధరించడానికి భక్తుల చెడు వాసనలనే. ఈ వాసన మొదటి నుంచి ఉంది. చూడు అక్కడ రాయడం చూడు, ఈ జన్మలో వచ్చిన వాసన కాదు, ఇది పేకాట వాసన. ఈ వాసన ఇప్పుడుది కాదు, బిఫోర్. అర్థమైంది? కొంతమంది 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసుకుంటారే, బిఫోర్. కొంతమంది లెవెల్ మెయింటైన్ చేస్తుంటారే, బిఫోర్. అన్నీ బిఫోరే. ఆ వాసన ఫోల్డింగ్ ఉండాలి ఇక్కడ కొంతమందికి. అదే చొక్క కదా, ఇక్కడ ఫోల్డింగ్ ఉండాలా, ఐరన్ చేస్తే ఇక్కడ ఫోల్డింగ్ ఉండాలా. అట్టయితేనే వేసుకుంటాను నేను. కింద పైన అన్నీ ఇస్త్రీ చేస్తుండాలా. నేను చెప్పలే మీకు, అదొక వాసన. అమ్మో, అన్నిటికన్నా పెద్ద వాసన అదే. అన్నిటికన్నా చిన్నయ్యానండి పెద్ద వాసనలు. అదే నాకు గోంగూర వద్దు, నాకు ఆవకాయ వద్దు, ముక్క కావాలా, వాసన. అన్నీ వాసనలే. నీకు తెలియదు అది. అర్ధరాత్రి అప్పుడు పెడతారు కొంతమంది ఆన్లైన్లో, స్వీట్లు హాట్లు. అది ఇప్పుడుది కాదు, బిఫోర్ వాసన అది. కొన్ని జీవులు రాత్రులు తింటూ ఉంటాయి. ఆ జీవుల అలవాటు ఇప్పుడు వచ్చింది, అర్ధరాత్రులు తినే అలవాటు. అమ్మా నేను చెప్పేది నిజంగా సీరియస్ అమ్మా. కొన్ని పక్షులకి ఉదయం పూట కళ్ళు కనబడవు, రాత్రులు కనబడతాయి. కొన్ని జీవులకి ఉదయం పూట కళ్ళు కనబడవు, రాత్రులు కనిపిస్తాయి. అర్థమైందా? వాళ్ళు మనుషులుగా పుడితే రాత్రులు తింటారు వాళ్ళు, అర్ధరాత్రి అప్పుడు. ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వాసన ఇంకా ఉంది ఆ జీవిలో. ఇప్పుడు నువ్వు మార్చుకోవాల్సింది ఆ వాసన. ముక్కలేందుకు కొంతమందికి ముద్ద ముట్టదు, అర్థం కాల. అంతకు ముందర ముద్దలు తినేవాళ్ళు పక్షులు, జంతువులు. అంటే నేను తప్పని అనడం లేదండి. అసలు గద్ద ఏదో ఉంది, దాని పేరు. అది పచ్చి మాంసం తిందు, బాగా ఎండిపోయి ఉంటుంది. సింహాలు, పులులు తినేసి వెళ్ళిపోతుల్లా ఎండిపోయిన దాన్ని తింటుంది ఆ జీవి. ఎందువల్లంటే దాని లోపల, గద్ద లోపల ఆ నాడీ వ్యవస్థను ఏర్పాటు చేశాడంట భగవంతుడు. నేను చూసా, వీడియో కూడా చూసా. ఇది ఇంత ఎముకుండింది, దాన్ని నోట్లో వేసుకొని నవిలేస్తుంది. మామూలుది జీర్ణం కాదంట, ఎండిపోయిందే జీర్ణం అవుద్దంట దానికి. విచిత్రం అండి ప్రకృతి. విచిత్రం. ఎండిపోయిందే తింటుందంటది. ఎముకలే నవలత్త అంట.
ఆ జీర్ణం అంటే అది కూడా వేస్ట్ కాల. ప్రపంచంలో ఏది వేస్ట్ అయింది భగవంతుడు సృష్టించలేదు. ఎవరైనా వేస్ట్ ఉన్నారంటే నేను ఒక్కనే. మీరు బంగారు తల్లులమ్మ, మీరా బంగారు బల్లులు, బంగారు తల్లులమ్మ. కుటుంబానికి బల్లి గోడకు అతుక్కోబోద్దే, మీరు కుటుంబానికి అతుక్కోబోయారమ్మా. లాగమన్నా రావడం లేదమ్మా అదే. సో దీనులను ఉద్ధరించడానికి భక్తుల చెడు వాసనలనే దుష్టులైన రాక్షసులను హతమార్చడానికి ఇది ఒక లీలావతారం. అద్భుతం. ఆయన వచ్చిన దానికి మన లోపల ఉన్నటువంటి చెడు గుణాలని తీసేసేదానికి. గుణాలది వాసన. ఇప్పుడు వచ్చింది కాదు, ఇది బిఫోర్ది. ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి ఏ గుణమైనా సరే ఇప్పుడుది కాదు, బిఫోర్ది. కొంతమంది పళ్ళు నూరుతూ ఉంటారు, ఏందే పళ్ళు నిద్రలో కూడా నూరుతుంటారు కొంతమంది. కరకరా కరకరా అని శబ్దం వస్తుంది, అది ఇప్పుడుది కాదు, బిఫోర్ వాసన. ఒకటేనమ్మ గుర్తు, ఇప్పుడు మనం అనుభవించేదంతా బిఫోర్. ఈ జన్మంతా బిఫోర్. అవకాశం ఇస్తున్నాడు మనకు భగవంతుడు. ఏమన్నా మార్చుకోవాలా, సరి చేసుకోవాలా అంటే ఇప్పుడే. లాయర్ అమ్మేది ఏమే లాయర్ అమ్మా లక్ష. లాయర్ ఏం చేస్తాడంటే వీళ్ళమ్మ అంతా రాయిపించిన తర్వాత, ఏమమ్మా ఇంకేమన్నా మార్పులు ఏమన్నా చేర్పులు ఏమన్నా ఉంటాయా, ఇదే లాస్టు, దీన్ని రిజిస్టర్ చేస్తున్నాము, ఇంకా బ్రహ్మదేవుడు కూడా దీన్ని మార్చలేడు అని లాస్ట్లో ఫైనల్ అడుగుతాడు. ఎవరిని? రాసిన వాడిని, ఎవరైనా కావచ్చు. ఇంకేమీ లేదండి అని చెప్పింది అనుకో, అప్పుడు రిజిస్టర్ చేస్తాడు. లాస్ట్ ఛాన్స్ ఇస్తాడు లాయరు. అప్పుడు ఆమంటారు, అయ్యో ఆగాగు, నాకు చిన్నప్పుడు ఒకడు సహాయం చేశాడయ్యా, నా ప్రవర్తనను మార్చుకోమని. రమేష్ అనేవాడు నాకు బోధ నేర్పించాడు, వాడి పేరుతో 1 ఎకరా రాయి. అని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చాము, చెప్పలేము. ఏం రాశాను నేనా? అబ్బా, అట్లా ఫైనల్ అడుగుతాడు లాస్ట్లో. అప్పుడు నా పేరుతో 1 ఎకరానో 1 ఇల్లు రాసేస్తారు. నేనేం కలలు గండం లేదు, అస్సలు ఊహించలేదు, మీరేం భయపడబాకండి. సో ఆ విధంగా భగవంతుడు ఇప్పుడు మార్చుకునే దానికి ఒక అవకాశం ఇచ్చాడు మనకు. నువ్వు ఏదైనా సరే, నీ దగ్గరుండే అవలక్షణం నీకు బాగా తెలుసు, భగవంతుడికి తెలుసు. ఒప్పనాస్తనం, మాత్సర్యం, కోపం, క్రోధం, పీనాసితనం, ఇవన్నీ కూడా నాకొక్కడికే తెలుస్తుంది నా లోపల. దానికనే అంతరంగాన్ని శోధించాలి అన్నాడు. ఒక్కొక్క మాట మనిషిని అట్ట మెలి తిప్పేస్తుందమ్మా. ఇది సంపూర్ణమైనటువంటి జ్ఞానం. ఈ పుస్తకం మామూలు చరిత్ర కాదు, ఇది జ్ఞానం. జ్ఞానానికి నిదర్శనం ఇది సచ్చరిత్ర. ఇంకా చెప్పాలంటే జ్ఞాన భాండారం. అట్లా ఇప్పుడే ఏమన్నా మార్చుకుంటే టైం ఎంత? ఇప్పుడే మార్చుకో. 12:57 కొంటావో లేదో తెలియదు.
మార్చుకోవాలన్నా మార్చుకోకూడదన్నా నీ చేతులు అంతవరకే ఉంది నీకు స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛనిచ్చాడు భగవంతుడు. ఏమిచ్చాడు? ఇప్పుడు రేపటి నుంచి రోజు ₹1 ఒకరికి ఇవ్వాలా అని నిర్ణయించుకో. ఈ క్షణమే నిర్ణయించుకో. ఎక్కువ పడలే ₹10. లేదా వారానికి ఒక ₹10 ఇవ్వాలా? చాలు. ఏదైనా నీ చేతుల్లో ఉంది, నీ చేతుల్లో ఉంది. నెలకి ఆ వృద్ధాశ్రమానికి ఒక బీప్ కట్టివ్వాలా? నీ చేతుల్లో ఉంది. లేదు, నెలకి ఒక్కరోజు నేను మా ఇంట్లో చేసి తీసుకొని పోవాలా, అంటే హోటల్లో కొనుక్కొని తీసుకొని పోవాలా? అది నీ చేతుల్లో ఉంది. అంతవరకే ఇచ్చాడు నీకు స్వేచ్ఛ. ఇప్పుడే నిర్ణయించుకో. నా మెళ్ళోది నేను పోయేటప్పుడు రమేష్కి ఇచ్చిపోవాలా? నిర్ణయించుకో. నువ్వెన్ని చెప్పినా అందరూ అన్నలు అనేవాళ్ళే, అందరూ చెల్లెళ్ళు అనేవాళ్ళం. ఎవరికేమీ కావు. అర్థం కాల? నీ కూతురికి ఇచ్చుకొని పోవాలా? ఓకే, గ్యారంటీ. ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే నీకు అవకాశం ఇప్పుడే ఉంది. ఈ బుద్ధితో ఉంది. అందులో సత్సంగంలో ఉండవు, మంచి ఊపులో ఉండవు, ఏదో ఒకటి చెయ్యాలని. అర్థం కాలా? గ్యాస్ ఇట దీయంగానే తాగేయాలి థమ్సప్. రేపు తాగుతానంటే కుదరదు. అర్థమైందా? ఇప్పుడే నువ్వు ఇంట్లో నిర్ణయం తీసుకో. ఇంట్లో చెప్పేసి ఈ ముక్కు బేసర్ మాత్రం ఇచ్చేసండి, కొరవని మీరు ఉంచుకోండి అని చెప్పేసి ఇంట్లో. అది వెనకాల మలి చుట్టూలా రాగిది. అది కూడా తక్కువ బంగారుతో చేసింది. అర్థం కాదు? తక్కువ బంగారం అది. అర్థమైందా? ఎందువల్లంటే ఏదైనానండి నిర్ణయాలు నువ్వే తీసుకోవాలి. మా ఊర్లో శేషమ్మను ఉండింది. ఆమె ఒక చిన్న నిర్ణయం జీవితాంతం బాధపడేటట్టు చేసింది. ఆస్తంతా కొడుకు పెద్ద రాసేసింది. పిల్లలు లేనంతకాలం రోజు ఒక బస్తా ఒడ్లు కొలిచేది, దానం చేసేది. డైలీ ఒక బస్తా తూముడు అంటే 42 కేజీలు, 42.5 కేజీ తూము అంటే. అది కూడా ఎలగబెట్టాం కాబట్టి తెలిసిందంట. నాకు అది కూడా తెలియదు. అన్ని పాములు ఎలగబెట్టి ఏలిగి పాలం కూడా ఎలగబెట్టిందంట. స్వామి చెప్తారు. రోజు ఒక బస్తా కొలిచేది. ఎంత డబ్బు ఉండేవాళ్ళు ఆలోచించుకో. రోజు బస్తా. అందరూ ఒళ్ళో పోసుకోబోయేవాళ్ళ ఒడ్లని. ఆస్తే పిల్లకాయలు లేరు, ఉండకూడదు. అట్టుబడి గమ్మున ఈమెను కాల్చి నన్ను పిలుస్తే నేను కాల్చేనా? అదేమన్నా బతుకున్నప్పుడు కాల్చాను నేనా? ఎవడో గాలవాలని చెప్పని ఎవడో తెచ్చుకున్నది, వాడి పేరుతో రాసేసింది. ముయ్ కూర్చో. మా నాయనమ్మ దగ్గరికి వచ్చి ఏడ్చింది. నేను రమణమ్మ ఇట్లా చేశాడు వాడు, అసలు చెయ్యి అసలే ఏడ్చింది ఆమె. ఐసా ఆ కళ్ళతో నేను చూసాను. అది సంగతి. అప్పుడు ఏడిస్తే ఏం లాభం? ఒక చిన్న ఆలోచన ఆమె జీవితాన్ని మార్చేసింది. అంటే జన్మరాహిత్యానికి వెళ్ళిపోయేది. ఇప్పుడు మళ్ళీ జన్మ ఎత్తాల్సి వచ్చింది. జడభర్తలు కూడా గమ్మునుండకూడదా? ఏందే నిద్ర పుణుకొని వాడిని చనిపోబోతూ ఉన్నప్పుడు గమ్మునుండకూడదా? అబ్బా, జింకను ఏం చెయ్యాలా? ఈ జింకకి ఎవరు అన్నం పెడతారు? ఒరిడమ్మా బడవ. అంటే చూడండి, మోహం అనే దాని గురించి చెప్తున్నా. గుండె ఏం చేస్తుందో నేను పోతే ఏమీ కాదు గుండెకి. ఏమవుద్దా? అట్లా మోహంలో పడిపోయింది. వాడు జింకలోకి వెళ్ళాడు. అంత పెద్ద ఋషి, అంత పెద్ద సాధకుడు జింకలోకి వెళ్ళాడు. ఇంక మనం ఎంత తొక్క. అన్నీ వదులుకొని వెళ్ళినటువంటి సాధకుడే వేరే జీవరాశుల్లోకి వెళ్ళిపోతే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి.
ప్రతి క్షణం ఎంత ఎరుకుతో ఉండాలి. ప్రతి క్షణం కనురెప్ప మూసేటప్పుడు కూడా ఎరుకులో ఉండాలి మనం. ఇవన్నీ ఎందుకమ్మా మాకు జరగడం లేదని అడిగితే, అరే నీకు లక్ష్యం లేదురా అని చెప్పింది. ఏందే? కాబట్టే ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు పాత అడ్రస్కి వచ్చి ముద్ర వేసి 4,000 నొక్కుపోతున్నారు. గవర్నమెంట్ ఇచ్చే 4,000 వేరే ఊరి నుంచి వచ్చి మద్రాసులో ఉన్నారనుకో, 1వ తారీఖు వస్తే నెల్లూరులో ఉంటారు, 31వ తారీఖు నైట్కి నెల్లూరులో ఉంటారు. 1వ తారీఖు రాగానే ముద్ర వేయడం, 4,000 తీసుకోవడం. లక్ష్యం ఉంది అక్కడ. ఏముంది? నన్ను నా శ్రేయస్సుని నేను చూసుకోవాలి, నా జన్మని నేను చూసుకోవాలి అంటే ఇంట్లో వాళ్ళని వదిలేమని కాదు. వాళ్ళు నీతో వస్తారో లేదో, వాడు అమ్మ రా కూర్చో సినిమా చూడమంటారు. నువ్వేం చేస్తావు? ముద్దుకి కూర్చో, నువ్వు కూడా సినిమా చూస్తావు. జడ్డా కోతి వనం వల్ల చేర్చిందంట. లేదమ్మా నాకు తలనొప్పి ఉంది పాప, నువ్వు చూడమ్మా అని చెప్పి నేను రూమ్లోకి పోయి కళ్ళు మూసుకొని సాయి 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 సాయి, లేదా పుస్తకం చదువుకో, లేదంటే భగవంతుడి యొక్క ప్రజ్ఞని గురించి ఆలోచించు. అర్థం కాల? అది చెయ్యాల్సిందే. రామా బజార్కి ఆమె పోతే, నీకు తెలుసు నీ కూతురో నీ కొడుకో తీసుకోపోతే ఊరంతా తిప్పుతారు. అర్థం కాల? ఆమె సెలక్షన్ కాదు, పాడు కాదు. అసలు నువ్వు పరిగిస్తుంటే సెలక్షన్కి. ఇప్పుడు క్రాంతి పిలిచిందనుకో, అక్క కారులో కదా మద్రాసుకా వస్తానుకా, పరిగిస్తుంటివి. నువ్వే పరిగిస్తుంటివి. నువ్వు శ్రేయస్సును మర్చిపోతీవి. ఏందే? నీ శ్రేయస్సును మర్చిపోతీవి. ఇది నీ ఎరుకులో ఉండాల్సింది. ఏందే? ట్రంక్లోడ్ పోయి కూర్చోవచ్చు. ఇక్కడ ఎందుకు కూర్చుంటానో గమనుంటా. నేను నా మనసు ఏం చేస్తుందో గమనిస్తూ ఉంటా. ఏం ఆడుతుందో, అది బొమ్మలాట తైతక్కలాట ఆడుతుంటుంది మనసు. ఏం చేస్తుందో గమనిస్తూ ఉంటా. ఎప్పుడైతే గమనించడం మొదలు పెడతానో అన్ని ఆటలు బంద్. సాధనంబున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ఆయన నీ మీద దయ చూపించాడనేది నిర్ణయం తీసుకో. చూపించాడు. మనల్ని అందరినీ ఇక్కడ కోలేశాడంటే మన మీద దయ చూపించినట్టే. అనేక మిషలతోటి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఈరోజు ఏ మిష? గురి పౌర్ణమి అనే మిష చేత ఇక్కడ కూర్చోబెట్టాడు. ఆయన దయది. లేకుంటే నా ప్లాన్ వేరుగా ఉండింది. మన ప్లాన్లు సాగు. ఆయన ఏదనుకుంటే అది జరగదు. అర్థమైందా? నెక్స్ట్ ఇంక దేనికి వచ్చాడు ఆయన? దయ అయిపోయింది. దీనులను ఉద్ధరించడానికి, భక్తుల చెడు వాసనలనే దుష్టులైన రాక్షసులను హతమార్చడానికి ఇది ఒక లీలావతారం. ఎవరు ఆ రాక్షసులు? 6 మందే. ఈ 6 మందిని చంపేదానికి ఆయనకి 6 యుగాలు పడుతుందండి. ఏందే? 6 యుగాలు లేకుంటే 6 కల్పాలు పడుతుంది. ఇంకా చెప్పాలంటే కల్పం అంటే 432 లక్షల సంవత్సరాలు. 40 అట్లాగే కల్పం అంటే 432,20,00,000 సంవత్సరాలు. ఎన్ని కల్పాలు పడుతుందో ఈ 6టిని మార్చేదానికి. ఆయన వచ్చిన కారణం అది. అంతేగాని వంకాయ కూర పెట్టించుకునేదానికి, బెండకాయ కూర పెట్టించుకునేదానికి ఆయన రాల. ఇది గుర్తుపెట్టుకో. బాబా, మీ వద్దకు సద్భావముతో వచ్చిన వారు ఆత్మస్వరూపం యొక్క ఆనంద రసాన్ని పానం చేశారు. వారి అంతరంగం ఆనందముతో నిండిపోయి ప్రేమ సుఖంలో ఊగిపోయారంట. మీలాగా ఏం చేశారు? ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నారట. ఆ ఆనందంలో మునిగిపోయారట. ఆయన సశరీరంగా ఉన్నప్పుడు, లేనప్పుడు, ఇప్పుడు, అప్పుడు, ఎప్పుడు కూడా. ఏంటంటే ఆయన ఎప్పుడు ఉండే ఆయన కాబట్టి.
ఎప్పుడూ ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు. ఇదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇటువంటి సకల సుగుణ శోభితులైన సాయి సమర్థుని చరణాలపై హీనుణ్ణి దీనుణ్ణి అయిన నేను అత్యంత వినయంగా సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను. ఆయన ఎవరో? ఇటువంటి సుగుణ శోభితులైన సాయి సమర్థుడు. ఏ సుగుణాలు ఉన్నాయి ఆయన దగ్గర? మనలో ఉన్నటువంటి రాక్షసుల్ని చంపడమే ఆయన సుగుణం. మనల్ని జన్మల నుండి విముక్తులను చెయ్యడమే ఆయన సుగుణాల రాశి. ఆయన కోసం భోజనం, ఆయన కోసం భిక్ష చేయాల. మనకు అతిథి యజ్ఞాన్ని నేర్పించేదానికి 60 ఏళ్ల పాటు భిక్ష చేశాడు ఆయన. ప్రపంచ చరిత్రలో ఇటువంటి మహానుభావుని నువ్వు చూడలేవు. శరీరాన్ని వదిలే రోజు కూడా వాళ్ళకి పుణ్యం చెప్పాడు కదా. ఆయన నిజ స్వభావం ఏంది? నేను చదువుకున్నాం. ఆయన నిత్య స్వభావం ఏంది? పరులకి ఉపకారము చేయడమే ఆయన నిత్య స్వభావం. ప్రతిరోజు ఆయన సహాయం చేయాల్సిందే. మనం ప్రతిరోజు 6 పూట్ల తిన్నట్టే ఆయన ప్రతిరోజు చేయాల్సిందే సహాయం. చేశాడు కూడా. ప్రతిరోజు ఆ డబ్బులను అందరికీ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ప్రతిరోజు మూగజీవాలకు అన్నం పెట్టాడు. ప్రతిరోజు మనకు మంచి మాటలే చెప్పాడు. ప్రతిరోజు ఎక్కడెక్కడో ఉండే వాళ్ళకి ఆయన సహాయాన్ని అందిస్తూనే ఉన్నాడు. అది నిత్య స్వభావం, నిత్యం సహాయం చేసే స్వభావం. ఎవరికి ఉంటుందండి? అటువంటి వ్యక్తిని నువ్వు చూడబో, గుర్తుపెట్టుకో. కళ్ళెదురుగా జరిగింది. ఇక్కడ ఉంటానే ఉన్నాడు, చేపెట్టేశాడు. ఇక్కడ ఉంటానే ఉన్నాడు, ఆయన పిల్లల మీద కురుపులు వేసేసాయి. ఇక్కడ ఉంటానే ఉన్నాడు, ఆ పడవను రక్షించేశాడు. ఎప్పుడూ ఆయన ఇటువంటి మహిమలు నువ్వు చూడలేవమ్మా. చాలా అరుదైన అవతారాల్లోకి అరుదైన అవతారం. ఎందువల్ల? ఎంత దుష్ట శిక్షణ జరగాల్సి ఉంది ఇక్కడ. అంతగా మనలో పేరుకోబోయి ఉన్నాయి ఈ అరిషడ్వర్గాలు, నాటుకొని పోయి ఉన్నాయి. ఆ అరిషడ్వర్గాల్ని ఛేదించి మనం ఎవరమో మనకు తెలియజెప్పేదానికే వచ్చాడు ఆయన. దానికనన్నాడు, ఇటువంటి సకల సుగుణ శోభితులైన సాయి సమర్థుని చరణాలపై హీనుణ్ణి దీనుణ్ణి అయిన నేను అత్యంత వినయంగా సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను అన్నాడు. ఉరికినా జైలా ఆయన సుగుణ సంపదను చూచి నమస్కారం పెట్టాడు. కలెక్టర్ను చూసి నమస్కారం సార్ అంటాం. చంద్రబాబు నాయుడు పోతుంటే అందరూ నమస్కారం చేస్తారు. ఆయన హోదాను చూసి, ఆయన చూసి కాదు, ఆయన హోదాను చూసి నమస్కారం చేస్తారు. ఇక్కడ ఎందుకు కాళ్ళ మీద పడ్డాడు? ఇతని యొక్క సుగుణ సంపదను చూచాడు. ఏందే? అవును, మాస్టర్ గారు కూడా మనలాంటి వాడే. ఆయనకి 2 కాళ్ళు, నీకు 2 కాళ్ళు. ఆయనకి ఒక తల, నీకు ఒక తల. ఆయనకి 2 చేతులు, మనకు 2 చేతులు. ఆయన హృదయము ఒకటే, మన హృదయము వేరు. అది కాబట్టి ఆయన పూజింపబడుతున్నాడు. మనల్ని ఈసడించుకుంటారు ఇంట్లో ఉండేవాళ్ళు. ఎవరు అంటున్నారు నిన్ను కూడా? ఇంట్లో వాళ్ళు నిన్ను మంచి అని ఎవరు అంటున్నారు చెప్పు? కాకపోతే అన్నీ దాచిపెట్టుకొని ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నాం. సో ఇప్పుడు పూర్వానుకథ సంధానం. పూర్వం నలకొక్క కన్నం పెట్టడం, చెవులో వ్యాధిని తీసేయడం, భీమాజీ పాటిల్ని తీసేసేయడం. ఇప్పుడు అద్వితీయమైన అపూర్వ చమత్కార కథను శ్రోతలు అత్యంత ఆదరంతో వినడానికి కుతూహలంగా ఉన్నారని సాదరంగా వినిపిస్తున్నా. ఎంత పిచ్చో ఆయనకేం తెలుసా? అక్కడ కాపేస్తామని. శ్రోతలు అత్యంత ఆదరముతో వినడానికి కుతూహలంగా ఉన్నారని సాదరంగా వినిపిస్తూ ఉన్నా. శ్రోతలు సావధానులై ఉండకపోతే వక్తకి కథ ఎలా స్ఫురిస్తుంది? వినేవాళ్ళు
హాయిగా తీరిగ్గా సంతోషంగా ఆనందంగా కూర్చోకపోతే భగవంతుడు చెప్పేవాడికి కథలను ఇవ్వడు. కాబట్టే నేను ఎవ్వరు లేకుండా కూర్చుంటా. శ్రోతలు ఎదురుగా ఉండరా ఏందే? శ్రోతలు వీళ్ళు సావధానంగా ఉండారా, పడుకొని ఉండారా, సద్దెనో తింటా వింటుండారా, టిఫిన్ చేస్తా వింటుండారా, ఒకరినొకరు పోట్లాడుకుంటే ఇక్కడ మీట్లో పెట్టుకొని భార్యాభర్తలు వింటున్నారా? ఇవన్నీ నాకు కనబడవు. నేను ఒక పిచ్చి భ్రమలో ఉంటా. ఏమని, అబ్బా ఈ 50 మంది కూర్చొని వింటుండారు అని అనుకున్న దాని వలన నాకు కథను స్ఫురింపజేస్తాడు భగవంతుడు. నిజం వింటున్నాడనే నేను భావిస్తా. లేకుంటే నాకు కథనివ్వడే. నా బాధ నాది. నీకు కథ లేకపోయినా అవసరం లే, నాకు అవసరం. వాళ్ళందరూ వింటున్నారు, బాబా నాకు ఆ కథ ఇవ్వయ్యా. సరే ఇస్తాను రా అంటున్నాడు. శ్రోతలు సావధానులై ఉండకపోతే వక్తకి కథ ఎలా స్ఫురిస్తుంది? కథనం ఉత్కృష్టంగా ఎలా ఉంటుంది? టాప్లోకి వెళ్ళిపోద్ది కథ. మీరందరూ కూడా మీ మనసులు ఉన్మత్త స్థితిలోకి వెళ్ళిపోతాయి, ఉన్మన్న స్థితిని పొందుతాయి. కథ ఎలా రసవంతమవుతుంది? నువ్వు ఎట్లా ఆనందిస్తావు, ఎట్లా నవ్వుతావు, బాధాకరమైన విషయం అయినప్పుడు ఏ విధంగా ఏడుస్తావు? కథ రసవత్తరంగా ఎలా సాగుతుంది? వక్త కథను ఎలా వివరించగలడు? శ్రోతలు సరిగ్గా లేకపోతే. మళ్ళీ చెప్తున్నాడు, వక్త ఎప్పుడు శ్రోతల ఆధీనంలో ఉంటాడు. వక్త ఎప్పుడు శ్రోతల ఆధీనంలో ఉంటాడు. ఇంకా చెప్పాలంటే శ్రోతలే అతని ఆధారం. మీరేనండి నాకు ఆధారం. వారి వల్లే రసమాధుర్యం అధికమవుతుంది. ఏందే? చెప్పేవాడికి ఉత్సాహం ఏలలేస్తూ ఉంటే, చప్పట్లు కొడుతుంటే వాడు ఇంకా 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 లోపల ఉన్నటువంటి ఆత్మ పొంగిపోతుంది. అబ్బా నా బిడ్డలు నా గురించి ఇంత వింటుండారా అని ఆత్మ పొంగుతుంది, నేను కాదు. అప్పుడేమవుతుంది? ఆత్మ ఎట్ట సాగుతుందో తెలుసా? కథ అద్భుతంగా కొనసాగుతుంది, రసవత్తరంగా. ఆ కథలేందో మధ్యాహ్నం వచ్చే సత్సంగంలో వినే ప్రయత్నం చేద్దాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ జై జై జై. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. అందరూ బాగుండాలని, ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, హాయిగా ఉండాలని, సత్కర్మలు చేయాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆ దేవాది దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం సత్సంగంలోకి వెళ్దాం. హేమాద్రి పంత్ గారు ఒక మాట అంటారు, ఇంద్రియాలు దృఢంగా ఉన్నంత వరకే ఎంతమందికి ఇప్పుడే పాట కూడా పడింది, మళ్ళీ మళ్ళీ రాదోయి మానవచనం. ఈ విధంగా మనం అందరం కూర్చొని హాయిగా మాట్లాడుకునే జన్మ వస్తుందో లేదో తెలియదు. ఉన్నప్పుడే అనుభవించాలి, ఏదైనా కూడా ఉన్నప్పుడే ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. డబ్బులు ఉన్నప్పుడే 10 మందికి ఉపయోగపడాలి. ఇంద్రియాలు దృఢంగా ఉన్నప్పుడే సాధన చేయాలి. మళ్ళీ వస్తుందన్న గ్యారంటీ లేదు, నమ్మకం లేదు. అంటే టేక్ ఇట్ ఈజీ అనే పరిస్థితి కాకుండా మనం అందరం కూడా అప్రమత్తులమై ఎందువల్లంటే ఒక్కొక్క సెకండు జరుగుతుందంటే మనం మృత్యువుకు దగ్గర అవుతున్నట్టు లెక్క.
దానికని ఈ అధ్యాయంలోనే వస్తుంది, మృత్యువుని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి అని. మీకు ఇంకా అనుభవం కలగాలంటే ఈ అమ్మాయిని అడగండి, తీరిగ్గా వాళ్ళ ఇంటికి పోయి. మృత్యుముఖం అంటే ఏందో అమ్మాయి చూసి వచ్చింది. అంటే మనకు బాగుంటే మనకు అర్థం కాదు ఏది కూడా. కాబట్టి ఇప్పుడే కాళ్ళు చెప్పుకోవాల్సి వస్తుంది, వెనకాల నా బోటోళ్ళు దిండ్లు వేసుకోవాల్సి వస్తుంది, గోడలు అనుకోవాల్సి వస్తుంది. ఇంకా కొద్ది రోజులు జరిగే కొంది నీ శరీరంలో శక్తి క్షీణించిపోతుంది. ఇప్పటికే కూర్చోలేకున్నాం, స్టూల్స్ మంచాలు కంచాలు కావాల్సి వస్తుంది. అంటే ఇవన్నీ ఏం గుర్తు చేస్తూ ఉంటాయంటే మనకు మన పరిస్థితిని గుర్తు చేస్తూ ఉంటాయి, మన శారీరక దుర్బలత్వాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. అంటే మన అవస్థని గుర్తు చేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ఇది సత్పురుషుల చరిత్ర. ఏంది సచ్చరిత్ర? నువ్వు అక్కడ వేసుకుంటే వాళ్ళకందరికీ నేను కనబడాల్సి వచ్చా, అటు చెయ్యాలా? ఇక్కడ వేసుకో. అదిగో అక్క అది తీసేయమ్మ, అలాగే ముందరికి లాగి అక్కడ వేసుకొని కూర్చోండి, ఇందాక కూర్చున్నట్టు. అత్తమ్మ మధ్యలో నేను చూస్తున్నా, నేను వాటి కూర్చో తిరిగి కూర్చో నన్నే చూసేదాన్ని తిరిగి కూర్చొని సార్లు చూడు. అందరి మొహాల హావభావాలు చూస్తూ ఉంటాం. ఎందుకు చూడాలా? గురువు గారు నేను కాదు. ఓకే ఓకే. ఇది సత్పురుషుల చరిత్ర. సత్ పురుషులు అంటే సత్యాన్ని చెప్పేవాళ్ళు చరిత్ర. అంటే సత్యం అంటే ఏంది? ఇప్పుడే అన్నాం, ఇప్పుడే చెప్పారు, ఈ జన్మ శాశ్వతం కాదు, మళ్ళీ మళ్ళీ నువ్వు తిరుగుతూ ఉండాలి. తిరగాలన్నా నీ చేతిలోనే ఉంది, తిరగకుండా కూర్చోవాలన్నా నీ చేతిలోనే ఉంది. ఇదే మన ప్రయత్నం, అంతవరకే మన ప్రయత్నం. అంతకుమించి మనం ఏం చేయలేం. అదే గుర్తుపెట్టుకోవాల్సింది. మనం లౌకికంలో మన ప్రయత్నం చేస్తే రాకపోవచ్చు, కానీ ఆధ్యాత్మికతలో మాత్రం నీ ప్రయత్నం తప్పకుండా ఫలించి తీరుతుంది. ఇప్పుడు పెట్టుబడి పెట్టాం, రాకపోవచ్చు, రేపు మొత్తం గోల్మాల్ కావచ్చు. కానీ ఇప్పుడు నువ్వు ఒకరికి సహాయము అనే పెట్టుబడి పెడితే ఖచ్చితంగా నీకు రెట్టింపై తిరిగి వస్తుంది. అది లౌకికానికి ఆధ్యాత్మికతకి ఉన్నటువంటి తేడా. అది దాంట్లో పెట్టి కోట్లు బాంగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, దీంట్లో పెట్టి కోట్లు బాంగొట్టుకున్న వాళ్ళు ఒక్కర్లేరు. కోటీశ్వరులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఉండే కోటీశ్వరులందరూ కూడా అంతకు ముందర జన్మలలో పెట్టుబడి పెట్టినటువంటి వారే. అది లెక్క. నీకు సింపుల్ లాజిక్. నువ్వు గుడిసెల్లో ఉన్నావు, వాడు బిల్డింగులో ఉన్నాడంటే తేడా తెలిసిపోతుంది. కేవలం దానికే వస్తారు సత్పురుషులు. నీకు అర్థం కాల అయితే మనకు ఆ ఓడింగ్ అర్థం కాదు. ఎవడు ఎలా చేసుకుంటే అలా ఫలితాలను అనుభవిస్తారు. సో నువ్వు అనుభవించేటువంటి ఫలితం అంతా ఇప్పుడు నువ్వు చేసుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా గట్టిగా మాట్లాడేది ఒక్కటే నువ్వు చేయాల్సింది. ఇంకా నువ్వు భజన చేయబడలే,
గుళ్ళు తిరగబడలే, చుట్టూతా తిరగబడలే, తీర్థయాత్రలు చేయబడలే. అయిపోయింది నీ పని. ఇంకా తీర్థయాత్రలు ఇవన్నీ చేసే పని ఎప్పుడు అయిపోయింది. నీకు విషయం అర్థమైపోయింది. ఏందే నువ్వు వెతుకోబోయేది ఇక్కడి నుంచి రెండే: ఒకటి పుణ్యం, రెండు పాపం. సత్కర్మ, దుష్కర్మ, ఈ రెండే నువ్వు వెతుకోబోయేది. సత్కర్మ అంటే ఇతరులకి మనం ఉపయోగపడడం, దుష్కర్మ అంటే ఇతరుల్ని బాధించడం. సో మనం నిద్ర లేచినప్పటి నుంచి నీ కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉండాలంటే సత్కర్మల మీద ఉండాలి. అది పారాయణ కావచ్చు, మననం కావచ్చు, భజన కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పుడు నువ్వు పారాయణలో చేస్తూ ఉన్నాడుకో, నువ్వు పుట్టినప్పటి నుండి పారాయణతోనే పుట్టుతావు. అర్థం కాదా? నువ్వు రేపు జన్మలో కానీ పుడితే పిండి విసురుతున్నారు, 4 మహిళలు వచ్చారు, ఇవన్నీ చెప్తూ ఉంటావు పుట్టినప్పటి నుంచి. అయితే పూరింట్లో పుడతావా, ధనవంతురింట్లో పుడతావా మాత్రం చెప్పలేం. అవును, మహల్సాపతికి భక్తి ఉంది, పూర్వజన్మలు ఎవరికి పెట్టలా కాబట్టి ఈ జన్మలో పుట్ల. ఇంకా బాకీలు ఉన్నాడు, 4 బాకీలు ఉన్నాడు ఆయన, అందులో ఆడపిల్లకాయలు మనకు. అయితే భక్తి ఉంది, ఆ భక్తి ఉంది కాబట్టి ఇది నెట్టుకోరాగలిగాడు. మనకు 2 లేవే. అది వాళ్ళకైతే 2 ఉన్నాయి. మనకు భక్తి అన్నామంటే నెట్టుకొని వస్తాడు దేవుడు. భక్తి లేదు, డబ్బులు లేవు, పిల్లకాయలు మాత్రం 4 ఉన్నారు. అది కాబట్టి నా కాన్సన్ట్రేషన్ అయితే అంతే. ఊరికి పోవాలా, ఏమేమి సర్దుకున్నామో లేదు, ఇదే చూసుకుంటాం మనం. అందులో వేరే ఊర్లకి, అమెరికాకు అటు పోవాలంటే ఎంత వెయిట్ ఏంది అంత ఇదే చూసుకుంటాం. నువ్వు కూడా అంతే. నీ అంతరంగంలో నువ్వు చూస్తే ఎన్ని సత్కర్మలు, ఎన్ని దుష్కర్మలు, ఎన్ని ఉన్నాయి నీ లోపల. దానికనే ఈ మానవ జీవితానికి తగినంత చేసుకోమని చెప్పింది ఇందాక పాట. కర్మ చేసుకోమన్నది. మన దగ్గర మూటలు ఉన్నాయి కానీ ఈ మూటలు లేవు. సత్కర్మ మూట నేను లెక్కేసుకున్నా మొన్న రాత్రి. చిన్నప్పుడు ఎప్పుడైనా ఆ తరకల్లాగా ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చానంటే ఏం కనబడలే నాకు. ఎందుకు లేదా? ఎందుకులే? 5 పైసలు పప్పరం పెట్టేస్తే మనం 10 పైసలు, పావల, 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అందులో ఇంకొకటి మేము దొంగతనం కూడా చేసేవాళ్ళం. గల్లా పెట్టి ఉండేది. మా చిన్నాయన అమిత మేధస్సు గల్లవాడు, ఆయన అటు పోగానే ఇటు తీసేసుకునేవాడు. దొంగతనం కాక ఇంకేంది అయితే. మా అదృష్టం ఏంటంటే మా బాబాయ్కి ఏది గుర్తుండదు. అన్ని తమాషగా సబ్బులు పెట్టి తీసి ఇటు పైన ఉంటుంది రేకు, తీసినట్టు తీసి దాంట్లో నోట్లో పెట్టి ఉండేవాళ్ళు. ఆ కాగితం ఒకటి తీసేసేవాళ్ళు. కానీ అప్పుడన్నా ఇచ్చామా? అబ్బా, నేను లెక్క చూసుకున్నా. నేను దానికొని వస్తా సత్సంగాలకి. దొంగతనం కాదు, మంది తీసుకున్నా నేనేమీ చేయలేకపోయా. నేను పోయి అక్కడ నాగర్పమ్మ దేవాలయం కాడ అక్కడ అంగట్లో అమ్ముతుంటారు శనగ ముద్దలు, బిస్కెట్లు, ఇవన్నీ. అవి కొనుక్కొని తిన్నా. ఎక్కడ నేను నిజంగా ఐఎమ్ టెల్లింగ్ యూ ట్రూత్. సత్సంగంలో కూర్చొని చెప్తున్నా, ట్రూత్ చెప్తున్నా, నిజం చెప్తున్నా. తర్వాత హై స్కూల్కి వచ్చా. వాడు స్వరూపు వస్తే వాడితో కూడా పోయిన వాళ్ళు వాడు టిఫిన్ ఇప్పిస్తాడని చెప్పని. వాస్తవం. వాడితో కూడా పోయి వాడితో వచ్చాము, వాడు పెట్టింది తిన్నాము, వచ్చాము. అంటే ఎన్నో సంవత్సరం దాకా ఏమీ చేయలేదు నేను. ఏమో 6 ఏళ్ళ. పుట్టినప్పటి నుండి అమ్మని పీక్కు తిన్నాం. పాలు అంట. నేను మరి 3 ఏళ్ళు తాగానంట.
అందుకే జ్ఞానం ఎక్కువ ఉండదు. ఏ? నా కొట్టేదంటప్పుడు ఎప్పుడు కూర్చుంటే చాలా నిలవనిచ్చేవాడిని కాదు. పాలో పాలో పాలు అంట. సరే, అప్పుడు పీకు తిన్నా. 10 ఏళ్ల తర్వాత 10th క్లాస్కి వచ్చిన దాకా అస్సలు ప్రశ్నే లేదు. మరి ఇంటర్మీడియట్కి వచ్చా, అసలు మనమే అడక్కదుంటుంటివి. ఆ అడక్క తినే దాంట్లో కూడా ఇంకొక అడక్క తినేవాడికి ఇవ్వాలనే ఆలోచన ఇంటర్మీడియట్లో రాలా. చూడు, సరే డబ్బులు ఉన్నాయి అప్పుడు, ఎంత అంతే లేకుండా ఏం పోలా. సరే డిగ్రీకి వచ్చా, చదువు చెప్పుకుంటూ డిగ్రీ చదివా. అప్పుడన్నా ఏమన్నా ఇస్తావా అంటే ఏమీ ఇవ్వాల. డిగ్రీ అయింది వెళ్ళిన మహాతల్లి మా అమ్మమ్మ ఇంకెడికి పెళ్లి కాదేమో అని చెప్పని వెంటనే చేసి అవతల పడి నొక్కింది. కనీసం తిరుమలకి పోయేదానికి కూడా డబ్బులు లేవు. మొక్కుబడి అయితే ఉంది, డబ్బులైతే లేవు. ఊళ్ళో వాళ్ళకి మనం దండాలు పెడితే డబ్బులు వస్తాయి, ఆమెకి, నాకు కాదు, ఆమెకి. ఆ డబ్బులు తీసుకొని ఇద్దరం పోయాం. ఏంది జీవితం? పోనీ తిరుపతిలో కొన్నప్పుడు అప్పుడన్నా ఇచ్చావా? ఉండింది 130 రూపాయలు. అప్పుడు దండాలు పెడితే వచ్చిన డబ్బులు ఆ 130, 140తో తిరిగి వచ్చాం. అక్కడ ఇవ్వాలని కూడా తెలియలే. మా ముందర అయ్యా ఇదిగో చిల్లర అంటున్నారు. ఒరేడమ్మ అప్పుడు నేను కూర్చోవాలరా నాయన, ఈ డబ్బులు ఇచ్చేస్తాను నీకు అని చెప్పా. మళ్ళీ వ్యాపారానికి వచ్చా. ఐఎమ్ రీకన్సిలింగ్ క్యాసెట్ని వెనక్కి తిప్పించుకున్నా. దానివల్ల నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు, మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టాడు. దానికనే సత్సంగ ప్రాప్తి లభించిందా, ఉపదేశాలు సహజంగా వాటికి అవే అందుతాయి. నెక్స్ట్ వ్యాపారానికి వచ్చాం. అప్పుడన్నా ఇచ్చాము, ఒక్కొక్కంటే దరిమేస్తుంది, కొట్టేస్తుంది. అందులో ఎదురుగా మా దగ్గర పందులు బాగా వచ్చేటి. అప్పుడు అరే ఏమన్నా వస్తాయని చెప్పిన ఇంత పొడుగు కర్ర అంగట్లో నిలబడితే ఆ కర్ర కింద దాకా ఉంటుంది. దగ్గదాపు 10 అడుగులు కర్ర పెట్టుకొని ఉంటుంది. కోతులు వస్తాయంటే వల కట్టేది, ఈ పక్క గుడ్డ కట్టేస్తుంది. ఇంకేం లేదు. నెక్స్ట్ పెళ్ళయింది. ఇంకెక్కడుంది దానమా? అడక తినే పరిస్థితి అయిపోయి పెళ్ళైతే ఏం లేదు. మరి ఎట్లా? కాబట్టే ఇప్పటికీ మాకేం చిక్కల. నాకు ఎస్పెషలీ భక్తి ఉంది. నగలున్నాయి అన్నీ, ఓయేమో 7 వారాలు నగలున్నాయి, అన్నీ గిల్టీయే. ఏమన్నా అవుతున్నా, అన్నీ గిల్టీయే. ఇంకా బాబా దగ్గరికి వచ్చినప్పటి నుంచి అన్న కింద పెట్టడం ప్రారంభించాం. అంటే ఎన్ని ఏళ్ళు నువ్వు బతికేది, ఎన్నేళ్ళు అసలు ఏ ఆలోచన లేకుండా నీ స్వార్థం కోసమే బతికేశావు. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత నేను చెప్పేవాడు ఉన్నాడు కింద పెట్టాలన్నా. ఎవడు చెప్పాడా? పారాయణలు కొట్టుకుంటా పోతేవి. అప్పుడు చెప్పలా, అసలు ఇవ్వమని నాకు ఎవడూ చెప్పలా. మా నాయనమ్మ అంత ఇష్టం కదా నాకు, ఏం చెప్పలే. ఎవరు జాగ్రత్తగా దాచుకోరా, ఉండిలో వేసుకోమన్నది. ఉండి మొత్తం ఎత్తుకోబోయినారు, ఎవరు శని వదిలిపోయింది. ఇంకా రేపు నా పెట్టుబడి ఏంది? ఇవన్నీ నాకు లేవు కాబట్టి ఆలోచించా. నీకు ఒంటి మీద గాజు ఉండే, మెళ్ళలో చైన్లు ఉండే, బ్యాంకు బ్యాలెన్స్ ఉండే, ఇంకా నీకు ఆలోచన అవసరం ఎందుకు ఉంటుంది? నేను ఆలోచించా, నా పరిస్థితి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది. నాతో కూడా చదివిన వాళ్ళంతా కూడా పెన్షన్లే 1,00,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఏందే పెన్షన్లు? గవర్నమెంట్ ఇచ్చే 4,000 కూడా గతిలేదు ఆఖరాకి. కర్మ వద్దంటది, కర్మ రాయించదు.
ఎందువల్ల? ఈ టన్నుంటే 4,000 వచ్చుండు. ఈ టన్నుల అంతవరకు మీ ఏళ్ళు ఉంచాడు. ఈ ఏళ్ళు కూడా తీసుకోకుండా ఇవన్నీ చెప్పినోడు లేడు. ఏదో పారాయణ చేసుకో, భజన చేసుకోమంటాడు. మరి చాలా భజనలు, ఫస్ట్ భజన ఉండండి. నేను ఏదో ఒకట్లే భజన చేసినంతకాలం నాకు అర్థం కాల. ఎందో పోతాను, ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అంటాను, అయిపోయింది. భజన చేశారు, వచ్చేసాం. మరి ఈ తత్వం ఎవరు చెప్పారు? ఎవరు లేదే. మా వాళ్ళు ఉంటే ప్రయత్నం ప్రయత్నం దేనికి ప్రయత్నం చేయాలా? ప్రయత్నం అన్నారు దేనికి? నువ్వే ఆలోచించుకోమన్నారు. ఏందే నీకు నీ శ్రేయస్సు ఏందో హేమాద్రి పంత్ చెప్పేసినట్టు నైస్గా తప్పించుకుంటుంటారు. ఏందే లావణ్య, జానకమ్మ, నీ శ్రేయస్సు ఏందో ఆలోచించు. ఆ శ్రేయస్సు నాకు తెలిసి నేను ఇక్కడ కిందకు వచ్చి కూర్చుంటాను. అసలు శ్రేయస్సు అంటే తెలియకపోయినా అది సంస్కృతం పదం. అమ్మని అడిగా, అటువంటి పదాలు ఎందుకమ్మా, మాకు అర్థమయ్యేటట్టు వేయకూడదమ్మా అని అడిగా. నీకేం గాడిదలు కాస్తున్నావు, తెలివి ఇచ్చాను కదా, రెఫర్ చేసుకోమన్నది. డిక్షనరీ చూసుకుని ఆయన నీకు కావాలంటే నీకు కావాలంటే డిక్షనరీ చూసుకో. అప్పుడు అడిగా భగవంతుని, సత్సంగం ఏమయ్యా అని అడిగా. నాకు ఈ తత్వం అర్థం కావడంలే. నాకు సత్సంగం ఏమో. నువ్వేం చెప్పావు 10వ అధ్యాయంలో? సత్సంగ ప్రాప్తి వస్తే ఉపదేశాలు వస్తాయి అన్నాడు. సత్సంగం ఇచ్చాడు, ఉపదేశాలు ఇచ్చాడు నాకు ఇప్పటికి. నిజమే, ఇప్పుడు ఇస్తామంటే వ్యాపారం కూడా లేకపోయినా తీసుకునే మహాతల్లి ముందర వచ్చి కూర్చొని ఏదో రైల్లో సీట్ ఇస్తే వాడు మొత్తం ఆక్రమించేస్తాడు. అట ముందర కూర్చొని వెనక్కొచ్చి నన్ను బయట దోసిపాడు. నాకు ఇప్పుడు ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి? సో దానికని నేను చెప్పేది మీకు. ఇది మీకు చెప్తే మీకు అర్థం కాదు. అబ్బా నీకు కాదు. ఇప్పుడు 10 ml తాగాలనుకో, 1 ml ఎక్కితే గొప్ప. ఇక్కడ 10 ml లోపలికి పోతే పని చేస్తుంది. ముందు 1 ml ఎక్కా పోదు. ఎక్కించుకునేదానికి మనకే ఇష్టం లేదు. ఎక్కించుకొస్తుందా చెప్పినట్టు 3 పొట్లాలు ఇవ్వాలి రోజు. నేను ఎక్కడ తెచ్చాను 3 పొట్లాల? అదేమంటే నాకు ఆ నొప్పి ఈ నొప్పి అని చెప్తావు. నువ్వు తింటున్నావు కదా 3 పూట్ల. మోకాలు నొప్పిని గమ్మునుండావా? వ్యాపారం చేయకుండా ఉండావా? డబ్బులు లెక్క పెట్టుకోకుండా ఉండావా? కుక్కకి అన్నం పెట్టకుండా ఉండావా? పోనీ కూతుళ్ళకి కొడుకులకి నువ్వు చేయలేకపోయినా, రే మీరు వచ్చేటప్పుడు దాంట్లో తెచ్చుకోండి రా అని చెప్తున్నావా లేదా? అవునా కాదా? అంతవరకు మరి ఒక్కొక్క కన్నా పెడుతున్నారు ఇంట్లో. అది లెక్కకు రాదు. ఇంట్లో వాళ్ళకి లెక్కకు రాదు. అసలు అది వచ్చిందని నీ దగ్గర నుంచి వసూలు చేసుకునేదానికి. అమ్మా అది ఏందో తెలుసా? ఒక బిడ్డలాగే అది కూడా. నీ ఇంట్లో కాపరం ఉండే ఏ జీవికి ఇచ్చినా అది అప్పే. అంటే నీ ఇంట్లోకి ఎందుకు వస్తుంది? అది కుక్క కావచ్చు, నక్క కావచ్చు, పిల్లి కావచ్చు, పక్షులు కావచ్చు, ఏదైనా కానీ అప్పే రుణం. అంటే అన్ని ఇల్లులుంటే నా ఇంట్లోనే ఎందుకు పెంచుకుంటాను నేను పౌరాన్ని? ఇంట్లో పెంచుకోవడం వేరు, బయట వెదజల్లడం వేరు. నువ్వు ఇంట్లో ఉంటే రెండింటికే పెడతావు. ఒక్క పావురానికే పెడతావు, ఒక్క కుక్కకే పెడతావు. బయట పెడితే 10 కుక్కలకి పెడతావు. 4 కుక్కలు దత్తత తీసుకున్నాను నేను.
అప్పచెప్పాడు అమ్మడితో పాటు ఆస్తి కూడా నాదే, ఆస్తి కూడా నాదే. అదిగో ఆయన మర్చిపోయినాడమ్మా. 8 కుక్కలు నాకు ఎప్పచెప్పిపోయినాడు అమ్మడితో పాటు. అవి ఉండబట్టి ఒక్కరు నిలబడి ఉందా అని. సో నేను దానివల్ల పదే పదే మీతో చెప్తూ ఉంటా, లేకుంటే చెప్పాల్సిన అవసరం లేదు నాకు. అర్థమైందా? ఉండాలి. మీకు అందరికీ ఇళ్లలో మీ భర్తలు సంపాదిస్తున్నారు, ఆమె భర్త ఏమో షిరిడీలో కూర్చొని ఉన్నాడు. ఈవన్న ఏదో దోశలు పోసుకొని బతుకుతుంది, ఆమెకి పెన్షన్ కూడా లేదు. లేదు అంతే, మనమేం బెట్లా. మా పెదమ్మ అనేది మహాతల్లి, ఏంది పెదమ్మ అది ఇది అంటే, రే మనకు బాకీ లేదురా, సింపుల్గా తెచ్చేసింది జీవిత సత్యాన్ని. కోటీశ్వరులు మళ్ళీ ఒక 150 కోట్లు ఉంటాయేమో, మనకు బాకీ లేదురా. అటనబాక నువ్వు అంటే అటనబాక. నాకు బాకీ ఉంటే తెచ్చిస్తారు, నాకు బాకీ లేదు, రుణం లేదు, కాబట్టి రవి గుడ్డు కూడా రాదురా అని చెప్పింది. అది అంటే ఎందుకంటే తగినంత కర్మ చేసుకోమని చెప్పిన పాడుపాడాడే, ఆ కర్మ చేసుకోవడమే జ్ఞానం. ఆ కర్మ జ్ఞానంతో చేసుకోవాలి. అంటే సమర్థవంతంగా చేసుకోమని చెప్తుంటారు చూడు, ఇక్కడ సమర్థత కాదు కావాల్సింది, భక్తి యోగంతో ప్రేమ యోగంతో కర్మ చేయాలి. అర్థమైందా? ఈ అమ్మాయి ఫోటో అప్పుడు చూపిస్తే ఎట్టుండింది, ఇప్పుడు ఎట్టుంది మీ ఎదురు? చాలా సంతోషం అనిపించింది ఈ అమ్మాయిని చూడండి. అంటే వాళ్ళని తప్పు పట్టడం కాదు, దాంట్లో నీ చెయ్యేది అసలు ఏలు కూడా లేకపోయినా, నీ ఏలేదే. సో ఇవన్నీ కూడా పరిశీలన చేసుకో. అప్పటికీ చెప్పా, అమ్మ మీ ఇళ్లలో మాంసం ఎవరు చేసుకోకుండా ఉండారు? 170 మంది తినేవాళ్ళు, కోమటోళ్ళు అయితే మరీ ఎక్కువ తింటుంటారు. మీ ఇళ్లలో మాంసమో చేపలో ఏదో వండుకుంటారు కదా, అప్పుడు చెప్పండి అమ్మా, నేనే వస్తాను మీ ఇంటికి, ఎత్తుకొని వచ్చి ఈ బిడ్డకు పెడతానమ్మా అంటే ఒక్కరు నీ ఏలేదు, నీ ఏలే పెట్టకపోతేవా? ఎవరికి తెలుసుద్ది? శెట్టిగారని కాదు, మీట్లో ఉండే వాళ్ళందరూ శెట్టిగారులా. ఎక్కువ అంటే మన దాంట్లో లేరు కదా. సారీ ఏంది సారీయా? నాకు చేత రాకపోయా, వండను రాకపోయా, చేయను. కోడిగుడ్డు అమ్మాలంటేనే నాకు 4 నెలలు పట్టిందంటే మీ మొహాన్ని ఎవరు అడుగుతారా? దానికన్నా వాళ్ళ నాయనతో చెప్పాను, ఆయన బీఫ్ అన్న అక్కడ తెచ్చిపోను, ఆయన ఎంతో కొంత మాకు చేసేవాళ్ళు ఎవరు. మా సత్యం వాళ్ళు అందరూ సజ్జనులు అయిపోయినారు. చీమకు కూడా హాని తలబెట్టడం లేదు నాన్న, నువ్వు పోయి మీ అమ్మాయికి ఏం కావాలన్నది అడిగి తెచ్చిమ్మని చెప్పా. ఏంది ఇంకా మాట్లాడేది? ఏలు పెట్టితే కదా. పోనీ నువ్వు తినకుండా ఉండవా అది చెప్పు. పోనీ నేను తెచ్చిమన్నానా అది చెప్పు. నేను వస్తానమ్మా మీ ఇంటికి బండి వేసుకొని అని చెప్పాను కదా. ఒక బిడ్డ ప్రాణం, నీ కూతురే అనుకో, నీ కూతుర్లమ్మ అంటే అందరూ మనం వేరు కాదు కదా మనుషులు. మరి ఎందుకు మనం చేయలేకున్నాం? దానికనే నేను దాకా అన్నది, మనకెక్కేది 1%ఏనండి. మనకెక్కేది 1%, 9% వదిలేస్తున్నాం. మీరేమైనా అనుకోండి, నా భాష ఇట్టే ఉంటుంది, నేను ఇట్టే మాట్లాడతా. నువ్వు పెడితే నీకు వస్తుంది, నాకు రాదు. ఇంకొక విషయం చెప్తున్నా మీకు, నువ్వు పెడితే నీకు వస్తుంది, నాకేం రాదు. సర్వర్కి టిప్ ఇస్తే ఎవరికి పోద్ది? ఓనర్కి పోద్దా? అంతే. ఇది నువ్వు ఇస్తే
నీకే వస్తుంది. అకౌంట్లో భగవంతుడు ఖచ్చితంగా నీ అకౌంట్లోనే ఎతికేస్తాడు. నా అకౌంట్లో వేయమన్నా వేయడు. నేను రోజు పూజ చేస్తానంటే అలా నీ అకౌంట్లో పూజ ఉంది, ఇది లేదని చెప్తాడు దేవుడు. నేను కూడా నువ్వు కావాల్సింటే కూర్చో, అరగంట సేపు నేను ఎత్తి నేను పోస్తానంటాడు. నువ్వు చేస్తుంది అదేగా, నేను అదే చేస్తా. దానికనే ఆధ్యాత్మికతలో క్లారిటీ ఉండాలా. అదే అన్నాడు 150-170 ఏళ్ల కిందట. ఏమని? సత్యం, జనులకి ఆధ్యాత్మికత అంటే తెలియక 199 మంది పిచ్చి వాళ్ళలాగా తిరగొస్తున్నారు ఊర్లు పట్టుకొని అన్నారు. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇంక రోజు పారాయణ, భజనలు, పాటలు ఇవన్నీ నేను నాది నుండి మనము మనది దగ్గరికి వెళ్ళిపోవాలా. ఏందే నేను నాది అనే దాని నుండి మనము మనదికి వెళ్ళడమే ఆధ్యాత్మిక ప్రయాణం. పొద్దున ఏదో పాట వస్తుందండి, ఎవరు పాడింది పొద్దున? నువ్వే సుజనానే పాడింది. భగవంతుణ్ణి చేస్తావు అని చెప్పిన పాడేవు చూడు. కాదు కాదమ్మా, ఏదో నువ్వు మమ్మల్ని దేవుణ్ణి చేస్తావని వచ్చింది. దేవుణ్ణి చేయడం అంటే ఏంది? దైవీ లక్షణాలను కలిగి ఉండడం. అది కరెక్ట్. మనిషి దైవముగా ఎదగడం బాబా మతం. బాబా మతం ఏంది? నువ్వు దైవంగా ఎదగాలి. దైవాన్ని మనం బాబాని దైవం అంటున్నామా? ఎందుకంటున్నావు? ఆయన చేసింది ఒకటే, మనకందరికీ సహాయం చేశాడు కాబట్టి ఆయన దేవుడు అయ్యాడు. ఆయన కూడా అందరిలాగా 4 ఏళ్ళకి భిక్షకు పోయి మసీదులో కూర్చొని ఆయన ఒక్కడే తింటా ఉంటే అసలు పట్టించుకునేవాడు ఉండడు. అర్థం కాదా? అసలు ఎందుకు పట్టించుకుంటాం? మనకేం పని? ఇప్పుడు నెల్లూరులో ఎంతమంది లేరు బైరాగులా? వేషాలు వేసుకుని ఎంతోమంది తిరగతుల్లా, వాళ్ళని పట్టించుకుంటుండా? ఆయన కూడా అంతే, సందట్లో సమారాధన. నీకు అర్థం కావడం లే పాయింట్. ఆ లాజిక్ ఉంది అక్కడ. ఆ లాజిక్ను పట్టుకుంటూ నువ్వు మ్యాజిక్లు చేయొచ్చు ఎన్నో. ఇప్పుడు ఆయన ఇక్కడుండే నెల్లూరులో ఉండే బైరాగుల్లాగానే 4 ఏళ్ళకి పోయి తెచ్చుకొని హాయిగా తిని భోంచేసి మళ్ళీ పడుకొని తొంగొని మళ్ళీ తెల్లారేసిపోతే ఎవరు పట్టించుకుంటారు? నువ్వు ఆలోచించు. ఇవన్నీ కూడా పరిశీలన చేస్తే నీకు లభ్యమవుతాయి. బిడ్డ పుట్టించాడు, మెత్తుకోగానే అది ఒక్కడికే జరిగింది ఆ లీల. ఎవరికి? ఈయనకి నీళ్ళు వచ్చినాయి, ఇంకోటి ఏమొచ్చింది? నిప్పు వచ్చింది. ఆయన ఒక్కడు అనుకున్నాడు అంతే, అయిపోయింది. కొద్ది రోజులు ఇంట్లో ఉంచుకున్నాడు, వచ్చేసాడు. మరి ఇక్కడికి వస్తే అందరికీ తెలియాలి కదా. అప్పట్లో అందరి వీక్నెస్ ఏంది? బిడ్డలు. అందరి వీక్నెస్ ఏంది? బిడ్డలు. అప్పటి కాదు, ఈ రోజు కూడా అదే వీక్నెస్. దానికనే సంతాన సాఫల్య కేంద్రాలు విరివిగా తయారవుతున్నాయి నెల్లూరులో. సో ఇప్పటికి కూడా అదే వీక్నెస్. ఆ వీక్నెస్ని పట్టుకున్నాడు భగవంతుడు. ఏదో ఒక విధంగా లాక్కోవాలి కదా, ఉద్ధరించాలి కదా మనల్ని. ఎంత ప్రేమండి భగవంతుడికి. ఆలోచిస్తే మర్చిపోతుంది, మనసు నిలబడిపోద్ది. అదే బాబా చెప్పింది. సత్యత్తులో హేమద్రుపంత్ ఏం చెప్పాడంటే, బాబా తమ భక్తుల మీద చూపించినటువంటి ప్రేమలో నీ మనసు నిలబడిపోతే నీ మనసు తన ధర్మాన్ని మర్చిపోతుంది. ఇంట్లో తొంగొని వంట చేయడం మర్చిపోతున్నా కొంతమంది. నిద్రపోయి ఏందే అదిగో అట్లా అట్లా అక్కడ పట్టుకున్నాడు.
మనసు తన మనోధర్మాన్ని అంటే ఆలోచించడాన్ని మర్చిపోతుంది. అదే కావాల్సింది. స్మృతుల యొక్క ధ్యేయం కూడా ఇదే కదా. అంటే నువ్వు ఏ సాధన చేసినా, ఏ ప్రయత్నం చేసినా నీ మనసు నిలబడిపోవాలి. లౌకికంలో ఉన్నంత వరకు నీ మనసు నిలబడదు. అంటే లౌకికంలో ఉన్నంత వరకు నీ మనసు నిలబడదు. అది మరీ ఎక్కువ మంది పిల్లలుంటే అసలు నిలబడదు. ఒంటిగాళ్ళు ఉంటేనే నిలబడ్డంలే, ఇంకా నలుగురుంటే ఏంది పరిస్థితి? గోయిందా గోయిందా. నువ్వు ఆలోచించు, ఎప్పుడైనా ఒక్క క్షణం అన్నా నీ మనసు మౌనంగా ఉందా? ఆలోచించని నిమిషం ఉందా చెప్పు నాకు. మీరు ఇప్పుడైనా కావాలంటే మళ్ళీ అయినా పరిశీలన చేసుకోండి ఇంటికి పోయి. నేను చాలాసార్లు పరిశీలన చేస్తాను కాబట్టి నాకు అనుభవం ఉంది కాబట్టి మీతో చెప్పగలుగుతున్నా. ఇదే తత్వం. ఎందుకు అది ఇది పరిగిస్తానే ఉంది ఆలోచనలు. ఏదో ఒక కోరిక, అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. కోరిక అంటేనే చాలు, అది మంచిదనే ఉండాల్సిన అవసరం లే, ఏదైనా కావచ్చు. ఆ కోరిక నిన్ను తొలుస్తూనే ఉంటుంది. ఏమండి, దోమ మన మీద వాలి ముద్దు పెట్టుకుంటుందా? రక్తం కొద్దిగా ఇంత తీసుకొనే పోద్ది. అర్థమైందా? ఇంత దానికే నువ్వు సురుక్కని ఒక్క దెబ్బేసి చంపేసావే. ఇంకా భగవంతుడు నువ్వు చేసిన పనులకి ఎన్నిసార్లు చంపాలా, ఎన్నిసార్లు నరకాల నన్ను? ఆలోచిద్దాం. అది ఒక్క రవ్వట కొడుతుంది అంతే, ఇంకేమీ పెద్దగా నీకు ప్రాణహాని చేయదుగా. నీ నోట్లోకి వెళ్ళి అదేం ఇబ్బంది పెట్టదుగా. నీ చెవుల్లోకి తీరి నీ చెవుడు రాకుండా ఆపరేషన్ చేయించే పని చేయదుగా. జస్ట్ అట ఒక సూత్తో అటు గుచ్చినట్టు గుర్తింది, వెంటనే నువ్వు దాన్ని ఏం చేస్తావు? కసితోటి వేసేస్తావు. నీ గుర్తుడు చూసుకుంటావు, ఎర్రగా ఉంటుంది నీ చెయ్యి. ఆ చిన్నదానికే చంపేస్తే నువ్వు ఎన్ని పెద్ద పనులు చేస్తుంటావు? నిన్ను ఎన్నిసార్లు చంపాలి, మళ్ళీ బతికించాలి, మళ్ళీ పుట్టించాలి, మళ్ళీ చావనివ్వాలి. ఇది సత్యం. ఈ సత్యాన్ని తెలియజెప్పేదానికే సత్పురుషులు ఈ భూమి మీద అవతరిస్తారు. అదే మనం తెలుసుకోవాల్సింది. మాది అయిపోయిందమ్మా, 65 ఏళ్ళు వచ్చేసాయా. మీరున్నారు పిల్లలు 40-45 ఏళ్ళ లోపల, మీకు ఒక 5 ఏళ్ళన్న టైం ఉంది. మాది అయిపోయింది, మీకు ఒక 5 ఏళ్ళన్న టైం ఉంది. ఈ 5 ఏళ్లలో మీరు సాధించాల్సింది సాధించుకోవాలి. ఎత్తుపరం సంచికి ఎట్లాగుంటే మాలాగే తయారవుతారు మీరు కూడా. ఇప్పుడు నేను ఎంత చేసినా ఏమీ లాభం లే, కాకపోతే స్మరణ చేసుకుంటా, అంతకు మించి ఏం చేస్తాం? 3 రోజులు అన్నం కూడా ప్యాక్ చేయలేకుండా నడువులు పట్టేసాయి. మన బండి వేసుకుని పోయా, నడువులు ఇబ్బంది పెట్టినాయి. ఈ 2 రోజుల నుంచి 3 రోజులు అసలు తాకడం వాళ్ళే, పాపం అంతా వాళ్ళే చూసుకుంటున్నారు. చూడు, సేవ చేస్తామని వచ్చి ఆ సేవనే కోల్పోయా. శరీరం ఛిద్రమైపోతూ ఉంటుంది, దాని స్వభావం అది. కాబట్టే మీతో పంచుకుంటూ ఉన్నా. ఇంద్రియాలు దృఢంగా ఉన్నప్పుడే, అదే ఇంద్రియాలు దృఢంగా ఉన్నప్పుడే ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదొక తృప్తి. మనం చేయలేకపోయినా మీ అందరి డబ్బులతో ఏదో ఆ సావాలని ఎక్కడెక్కడికి తేవాలని అన్ని చెప్పి వాళ్ళు తెస్తున్నారు. అదొక చిన్నపాటి తృప్తి అంతే. కానీ నేను వచ్చిన ప్రయోజనం నెరవేరలే, అయితే అయిపోద్దులే, సెట్ అవ్వద్దు అనుకు, అది కాదు. కోల్పోయాను కదా ఈ 4 రోజుల సేవ, అది గుర్తుపెట్టుకోవాలా. అమ్మాయి చేసిస్తుండే, అమ్మాయే వేస్తూ ఉంది. సో ఇవన్నీ అర్థమైందా? ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకు చెప్తున్నానంటే, వయసులో ఉన్నారు మీరు,
అదే వయసులో ఉన్నారు. ఇప్పుడు నేను అయిపోయింది. ఆమె కూడా ఏం చేయలేదు, పోరాడుతుంది. ఆమె కూడా అప్పటికి ఆమె ఉంది కాబట్టి వేనమ్మ ఏదో 3 రోజులు వరుసగా 4 రోజులు చేసి ఇచ్చింది. ఇప్పుడు చేయాలనున్నా మీరు చేయలేకపోతున్నారు. పాపం ఎంత చేయాలనున్నా చేయలేదు. సుశీలమ్మ గారు కానీ ఎవరు వస్తారు రమ్మంటే? ఎవరు వస్తారు? ఎందుకు వస్తారు అసలని? కాబట్టే సత్యత చెప్పింది, పెద్దోళ్ళు అదే చెప్పింది, దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని. మనం ఏదో ఆలోచిస్తున్నాం. రేకులు సర్దు కుట్టిన దీపం ఉన్నప్పుడు నేను అంగట్లో సబ్బులు కింద అట్టా ఇట్టా పడిపోయి ఉంటే రెక్సో అన్నీ ఒక దగ్గర, లక్స్ అన్నీ ఒక దగ్గర, ఓల్డ్ చింతలంతా ఒక దగ్గర వరుసగా పెట్టున్నా. 707 సబ్బులన్నీ ఒక దగ్గర. ఇప్పుడు దేవుడు అది కూడా లేదులే. దీనంతా కలిపి తత్వచింతన అంటారు. ఏమంటారు? లీలలే ఉందిలే, వచ్చాడు ఆయన, వచ్చాడు డేంగలే వచ్చాడు, బాబా ఆశీర్వాదం పొందాడు, అల్లా అచ్చా కరేగా అన్నాడు, బిడ్డ పుట్టేస్తాడు, చప్పట్లు, అయిపోయింది. ఒక లీల అయిపోయింది. మరి తత్వం ఏదా? తత్వంగా తెలుసుంటే అసలు వాడు బిడ్డల కోసం బాబా దగ్గర కూడా వాడు తత్వంగా తెలిస్తే పెళ్లి కాలేదంటే వాడు అంత అదృష్టవంతుడు ఇంకొకళ్ళు లేడు. పెళ్ళయ్యి బిడ్డలు లేరనుకో వాడెవడికి బాకీ లేదని అర్థం. పెళ్లి కాలేదనుకో వాడెవడికి బాకీలే. బాకీ ఉంటేనే పెళ్ళి అవుద్ది నీకు. రుణానుబంధ రూపేణ పశు పత్ని. పత్ని అంటే భార్య, స్త్రీ. పెళ్లి కానీ ప్రసాద్ గురు పౌర్ణమి ఇప్పుడు ఈరోజే కదా. ఈరోజు రమ్మని పిలిచాడు. ప్రతి సంవత్సరం పిలుస్తాడు. నేను చెప్పా, నువ్వు ప్రతి సంవత్సరం పిలుస్తావు, నేను ప్రతి సంవత్సరం రాను. ఏమ్మా, వాళ్ళ సాధన వేరే, ఒక్కొక్కరు సాధన వేరు. అది కాబట్టి ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకోవాలి. దానికని నీకు సచ్చరిత్ర ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, నీకు ఇచ్చాడు, మనకందరికీ ఇచ్చాడు. దాంట్లో ఏం చెప్పాడో, ఏం చేయకూడదని చెప్పాడో, ఏమి చేయమని చెప్పాడో వాటిల్ని మనం ఆచరించడమే మన సాధన. ఇంక వేరే సాధనే లేదు. జీవితాన్ని ఆనందంగా గడపడమే సాధన. ఏడుస్తూ బతకడం కాదు. ఉన్నదానిలో హ్యాపీగా ఉండు, ఉన్నదానితో హ్యాపీగా ఉండు. ఇది సత్పురుషుల చరిత్ర. అందుకే